హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. అందరితో సరదాగా జోవియల్గా ఉండే ఈ మ్యాగీ లైఫ్ ఎందుకంత సడన్గా మారిపోయింది? తను తీసుకున్న నిర్ణయానికా లేదా పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయానికా? చూద్దాం సెకండ్ పార్ట్లో ఏముందో. చెప్తారా నీ పని అంటూ అత్తా నాకు బావతో ఎంగేజ్మెంట్ ఇష్టమే అనేసా. అందరూ షాక్ అయిపోయారు. బావ సంగతి చెప్పనక్కర్లేదు ఇక. నిన్నటి నుండి నాకు టెన్షన్ మిగిల్చి నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు కదరా, ఇప్పుడు నువ్వు పడు అనుకుంటూ నవ్వుకుంటున్న నేను ఎలాగో ఎంగేజ్మెంట్ మా పెద్ద మనిషి ఆపేస్తాడన్న ధీమాతో హే డించక డించక అంటూ నా హార్ట్ డాన్సింగ్ చేస్తుంది. అలా అలా నా హార్ట్ గాల్లో ఎగిరి ముక్కాల ముక్కాల లైలా ఓ లైలా అంటూ విత్ సిగ్నేచర్ స్టెప్ చేస్తూ ఉండగా నా మొహాన్ని తీక్షణంగా చూసిన బావ నోట్ల నుండి బయటకు వచ్చింది ఒక్క మాట. అది వినగానే నా గుండె గుబేల్మన్నది. నాకు ఈ పెళ్ళి ఇష్టమే, నాకు ఈ పెళ్ళి ఇష్టమే, 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 ఇష్టమే. నాలుగు దిక్కులు తల గింగురాలు తిప్పుతూ చూస్తున్నా. నాకు నా గుండె గాల్లో ఉంది కాస్త ఎప్పుడు కింద పడి గిలగిలా కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకు నాకే హా ఎందుకు నేనంటే నీకంత ఇష్టం అయ్యా? గాల్లో రెండు చేతులు పైకి లేపి అలానే మొక్కుకుంటున్నా. నన్ను టపటపా రెండు కొట్టేశాడు మా అన్న. పిచ్చి లేసిందా అంటూ. పిచ్చి కాదురా, నా బతుకు ఇంకా ఏదో అయ్యింది. నాకు తెలిసి నా అందాన్ని చూసి ఎవరో జలసి వచ్చి నా మీద చేతబడి ప్రయోగం చేశారేమో అన్నయ్య అనేసా. ఆ ఆలోచన వచ్చిందే తడు భయంగా మా అన్నయ్య వైపు చూస్తూ. నా జస్టిఫికేషన్ మాటలు విని నోళ్ళు తెరిచారు మా వాళ్ళు. మా యముడైతే ఎప్పుడెప్పుడు దొరుకుతానా, ఎప్పుడెప్పుడు వేసేద్దామా అన్నట్టు ఒక రేంజ్లో చూస్తుంటే అన్నట్లు నాలుక తిప్పుకొని నాకు తెలిసి ఈ యమదూత ఏదైనా ప్లాన్ చేశాడేమోరా, బొమ్మను ముగ్గులో పెట్టి దాని మీద ఓం భూం భుష్ అంటూ ఎర్రదోతి కట్టుకొని ఏమన్నా చేశాడేమోరా అన్నయ్య. వాయమ్మో నా బతుకేదో అయిపోయిందో దేవుడో అని గగ్గోలు పెడుతూ గబుక్కును మా పంతులు గారి దగ్గరికి పరిగెత్తా. పంతులు గారు అని ఏడుపు రాగం తీస్తూ అలాగే పాక్కుంటూ పంతుల దగ్గరికి వెళ్తుంటే ఇక చాలు ఓవర్ యాక్షన్, ముందు మీదకిలే అని మా శివగామి ఆర్డర్. అంతే ఇక నా సైకోమీటర్ సర్రున రైజ్ అయింది. నువ్వే నా పాలట యమదూతవి, నువ్వు నా ఆకర్ప శత్రువురాలివి. బాహుబలి సినిమాలో శివగామి అయినా కొద్దిగా మానవత్వం ఉందేమో, నువ్వే రాక్షస జాతికి చెందిన డైనోసర్వే అని అరుస్తూనే మా అత్త గొంతు పట్టుకోబోతుంటే బంగారం ఏ మ్యాగీలు అని అరుపులు మా మామ, మా పెద్ద మనిషి, మా అమ్మ, అన్నల దగ్గర నుండి. నా జాన్ జప్పాగాడు 2 రోజుల నుండి నాకు అసలు హెల్ప్ చేయట్లేదని మనసులో పెరుగుతున్న పోనీలేని ఊరుకుంటున్నా నాకు ఇప్పుడు సోఫాలో కూర్చొని చికెన్ లెగ్ పీస్ నంచుకుంటూ తినటం కనిపిస్తుంటే నా యాల్ది కత్తందుకొచ్చానికి అనే సీన్ వేసుకొని పెద్ద పెద్ద అడుగులు కసిగా వేస్తూ వాడి సైడ్ పరిగెత్తుతూ ఉండగానే వాడి జంపు. అబ్బబ్బబ్బా మ్యాగీ నీ అల్లరి, ఇంతసేపు భరిస్తున్నామంటే ఏదో పోనీ పెళ్ళంటే ఇష్టం లేదో ఆ మాత్రం ప్రెస్టేషన్ ఉంటుందని, అంతేగాని ఏంటి మరి ఇంత సీన్ చేయటం అని అరిచింది అమ్మ గట్టిగా. అమ్మ మామూలుగా అసలు అరవదు, అరిచిందంటే అది నిజంగానే కోపం అని అర్థమే. వెళ్ళిపోయా సోఫాలో కూర్చుంటూ. సైలెంట్ అయిపోయాక ఇక నాకు అందరి మీద కోపం వస్తుంది. ఎందుకింతలా పెళ్ళి అంటూ ఇష్టం లేదంటున్నా వినట్లేదు. అది ఆ గొర్రెని బరిని నన్ను నంజుకు తింటాడు. పెళ్ళైతే పనులు చెప్పి నీటు గోటు అంటూ క్లాసులు పీకి వాళ్ళకేం తెలుసు, నా ఫ్యూచర్ నాకు మాత్రమే తెలుసు. వాడు ఓసీడీకి నేను పెళ్ళైన నెక్స్ట్ డేనే సచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. దీర్ఘంగా ఆలోచిస్తున్న నా మీద నాకే జాలేస్తుంది. నిజంగానే నా మీద కుళ్ళుతో ఏ గొట్టంగాడు చేతబడి చేసినట్లు ఉన్నాడు. మ్యాగీ నీకు నూకలు చెల్లిపోయినట్లే మ్యాగీ అని అనుకుంటూ లోపల ఏడుస్తున్న సమయాన మా బావ యాటిట్యూడ్ లుక్ నన్ను తాకింది. అది నాకింకా కాలింది. ఛీ నా బతుకు మీద కాకిరెట్టయ్యా, నేనేదో మా పెద్ద మనిషితో పెళ్ళి ఇష్టమంటే నా మీద కోపంతో వాడి పెళ్ళి ఆపుతాడు. నేను ఎంచక్క కాలు మీద కాలు వేసుకొని మామ ఎక్కు పెగ్గులా
మామ అంటూ డ్యాన్స్ చేస్తూ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేద్దామనుకుంటే ఈసారి కూడా నువ్వే సావు ఎలాగోలా పెళ్ళి ఆపడానికి అన్నట్లు నిమ్మలంగా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు సార్. ఆ యముడికి కూడా నాతో పెళ్ళి గోడ మీద బల్లి ఇష్టం లేదు కదా. అలాంటప్పుడు వాడు కూడా ఏదో ఒకటి ఐడియా చేయొచ్చు కదా. ఆహా, ఎందుకు చేస్తాడు? చలిజ్వరం వచ్చిన ముసలోడిలా దుప్పటి కప్పుకోమంటే ముందుంటాడు. ఏదన్నా వాడికి నచ్చని పని నేను చేస్తేనే కొట్టి దాన్ని సెట్ చేసేదాకా వదలని తిక్కగాడు. ఆ దేవుడికి నేనంటే కోపం, ఆ దేవుడికి నేనంటే కక్ష. నేనే కష్టపడి గెలవాలి. హో మై హతవిధి, ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? నాకు జరిగే అన్యాయానికి నాతో కలిసి గొంతెత్తే నాదుడే లేడా? నా ఆత్మారాముడు ఆకలే అని ఘోషిస్తున్నా పట్టించుకోకుండా డైలాగులు వేసుకుంటున్న నా దగ్గరికి వచ్చారు మా సైన్యం మ్యాగీలు అంటూ. వామ్మో దేవుడో అని గట్టిగా నవ్వుతూ వెనక్కి అడుగు వేశాను. అంతే, ఎగశ్వాస వచ్చేసి శ్వాస మధ్యలోనే ఆగిపోయింది. అలాగే వెనక్కి పడిపోయా. మ్యాగీ అని అందరు అరుపులు. నా పక్కన కూర్చొని నా ఎదురుగా నిలబడ్డ పెద్ద మనిషిని చూస్తేనే లేపలేక చేతులు లేపి రా అన్నట్టు పిలుస్తూనే నోట్లో నుండి రక్తం మధ్యలో ఆగిపోయిన శ్వాసకి తిరిగి ఆయో పోసి కక్కునేలా చేసింది. నా ముందుకొచ్చి కూర్చోబోతున్న నా యమ, నా పెద్ద మనిషి, నా రాక్షసుడు. మీకు చెప్తుంటే ఏడుపు వస్తుంది కానీ నాకు. ప్లీజ్ మీరు కూడా నాకైతే ఆఖరి రోజు అనుకోవద్దు. ప్లీజ్ ప్రేయర్ చేయండి. నాకు బతకాలని ఉంది. నా తిక్క కాస్త మీకు చూపించాలని ఉంది. నా యమాని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక నేను చేసే ఫీడ్స్ అన్నిటినీ మీకు చూపించాలి అని ఉంది. వెళ్ళిపోతున్నా బావా, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? నా శ్రేష్ఠ వైట్ కాలర్ పట్టుకొని అడిగా. మాట్లాడాలనే ఒక్క మాట. అతని కళ్ళల్లో కన్నీరు నా పాపిటిలో సింధూరులా పడుతుంటే తృప్తిగా నవ్విస్తుండగానే ఒక్కోసారి బ్లడ్ మొత్తం వామిటింగ్ అయిపోతుంది. వాడి మీద మొత్తం బ్లడ్. నాదే. అమ్మని, అన్నని, మామని, అత్తని, నా వసీగాన్ని అందరినీ చూసి చిలిపిగా నవ్వుతూనే మిస్టర్ యమాని ఖరాబ్ చేశానని, నేనే విన్ అయ్యా అని కళ్ళు మూతలు పడుతుంటే నన్ను గట్టిగా లాక్కొని వాడి గుండెల మీద పెట్టుకున్నాడు. ఆ క్షణం వచ్చింది ఏడుపు. నా మాటలు, చూపు, ఊపిరి, స్పర్శ, నాలో కదలిక, భావన చూస్తూనే ఆగిపోయింది. నాకు తెలుసు ఎక్కడున్నానో. మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. ఎడమ చేతికి బ్లడ్ ఎక్కుతుంది. ఉన్నాయే మ్యాగీ, నీకు ఇంకా బతికే రోజులు మిగిలిన్నాయి అని హ్యాపీగా అంతరాత్మ గుర్తిస్తుంటే దాన్ని లాలించి పాలించి ఊరుకోబెట్టి ఒక్కో డ్రాప్ వైపు నుండి వస్తున్న బ్లడ్ని అలాగే ఒక క్షణం చూసి చుట్టూ చూసా. చైర్లో కూర్చొని నా కడుపు మీద చెయ్యి పెట్టుకొని బెడ్ మీద తలపెట్టుకున్న యమ ఒకవైపు, సోఫా మీద కాళ్ళు, భూమి మీద ఆల్మోస్ట్ కింద పడే రేంజ్లో సలైవా కారుస్తూ పడుకున్న వసీగాడు ఇంకోవైపు. పక్కనే సింగిల్ బెడ్ మీద నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్న మా అన్నగాడు మరేబాబు. ఎంత దజ్జాగా ఉన్నారా నీ పిల్ల పిత్రి మొహమోడా అని నా మనసులో కసిగా తిట్టుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద నుండి టాబ్లెట్ బాక్స్ ఉంటే లటక్కుని తీసుకొని గుట్టుక్కు మన అన్నకి గురి చూసి కొట్టేశాను. నవ్వాపుకుంటూ కళ్ళు మూసుకున్నానో లేదో నా కదలికలను చటుక్కున పైకి లేచాడు ఆ పెద్ద మనిషి. అదే యమ. అబ్బా, ఎవర్రా కొట్టింది? కొట్టిన చోట రుద్దుకుంటూ చూశాడు యమ వైపు. యమ కొట్టాడని తెలిసి అన్నకి అందుకే మెల్లగా వసీవైపు వెళ్తున్నాడు. చూస్తూనే ఉన్న అన్ని కనురొప్పులు మెల్లగా తెరిచి ఈ యమ ఒకడు మధ్యలో చేయి తెచ్చి నుదుటి మీద మెడలో పెట్టి చూస్తున్నాడు. జ్వరం ఏమైనా వచ్చిందేమో అని. జరిగే అని అరవాలని ఉన్నా కష్టంగా తమాయించుకుంటూ ఉండగానే అమ్మా అన్న అరుపు మా వసీగాడు సోఫా నుండి దబ్బుకొని కింద జారి పడ్డాడు. మా అన్న దెబ్బకి అని ఆపుకున్న నవ్వంతా బయటికి రాబోతుంటే కష్టంగా చాలా నోట్లోనే అదివి పెట్టేశా. గమనించేశాడు మా యముడు. వాడికి ఇంకా దొరికిందే ఛాన్స్ నన్ను ఏడిపించడానికి. ఏంది బావా ఇలా తన్నావు అని కోపంగా బుసలు కొడుతున్నా సెలైవాని తుడుచుకుంటూ వసీని నీ అబ్బా కొట్టింది కాక నాటకాలు ఆడుతున్నావురా అని అరుస్తున్న అన్నని చూసి హర్ష అని పిలిచాడు ఆ పెద్ద మనిషి.
అయిపోయింది. ఇక ఎప్పటిదాకా బ్రతికే ఉంటా అనుకున్నా కానీ నన్ను చంపేయాలని కంకణం కట్టుకున్నాడు వీడు అని కరాఖండిగా అర్థమైపోయింది. మహంకాళమ్మలాగా శివాలెత్తి కళ్ళు తెరిచి నన్ను యాటిట్యూడ్గా ఒక లుక్కేసి కొట్టింది నా తమ్ముడు కాదు మీ చెల్లి అన్నాడు కోపంగా. వాయమ్మా, నిజంగానే చెప్పేశాడే కదే అని భయంగా గుటకలు మింగుతూ కళ్ళు మూసుకున్నానో లేదో. అబద్ధం ఆడకండి బావా, ఆడపిల్లలు పుడతారు. నా బంగారు చెల్లి స్లోలో లేకుండా పడుకుంటే అదెలా కొడుతుంది నన్ను? అది అలా అడగరా అన్నయ్య అని అలా ముడుచుకొని పడుకున్నాను. నా సెకలన్నీ చూస్తున్నాడు మా పెద్ద మనిషి. నిజమే హర్ష, వాడే కొట్టాడులే. పోనీ నీకు అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారన్నావు కదా, నాకు మీ చెల్లి లాంటి డైనోసార్లు వద్దులే అమాయకంగా అన్నాడో లేదో. ఎవడ్రా డైనోసార్? నువ్వేరా ఎలుకబంటివి, నువ్వేరా కాక్రోచ్ నాయాల. కోపంగా లేచా. పక్కనే ఉన్న బావ చుట్టూ నా రైట్ హ్యాండ్లో పట్టుకుంటూ, రాక్షస బల్లులు అంతరించిపోయారని ఎవరన్నా హర్ష? తలని వెనక్కి లాక్కుంటూ నా హ్యాండ్ని గట్టిగా పట్టుకున్నాడు. నటనకి జీవం పోస్తున్న నన్ను నా అన్నగాడు వసీగాడు గుర్రుమంటూ చూస్తున్నాడు. యమా మాత్రం మంచిగా వేడి వేడి టీ కప్పులో పోసుకుని ఆస్వాదిస్తున్నాడు. సోఫాలో వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని యాటిట్యూడ్ మొత్తం ఏమాత్రం తగ్గించుకోకుండా నా వైపే చూస్తూ, అరే నిజంగారా, మీ అరుపులకే ముళ్ళ కంపల్లో నుండి లాక్కెళ్ళిపోతున్న నరక యమాని ఒక గిల్లు గిల్లేసి మిమ్మల్ని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను, నా ప్రేమని, గౌరవాన్ని, నా నా ఏమో గుర్తు రావట్లేదు కానీ అది ఇది అన్నట్లు కాకుండా ఇంతలా అవమానిస్తారా అంటూ నా డైలాగ్ ఇంకా కంటిన్యూషన్లోనే ఉండగానే కోపంగా వచ్చిన వసీగాడు నన్ను బెడ్ మీద పడుకోబెట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసాడు. ఓరి అమ్మ బడవా, ఇదేందిరా ఇది అని షాక్ అవుతూ ప్లాస్టర్ తీయబోతుంటే నా హ్యాండ్ పట్టుకున్నాడు గట్టిగా. మా అన్నయ్య ఏమో నా పక్కన కూర్చొని నా తల నిమురుతూ, నీ గురించి తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఇంత ఘోరంగా ట్యూన్ చేస్తావెందుకే అన్నాడు కోపంగా తల మీద 2 మొట్టి. ఒరే ఒంటరిగా ఉన్నాను కొడతావేంట్రా అని మనసులోనే గగ్గోలు పెట్టుకుంటుంటే చటుక్కున లేచి నా నుదుటిన ముద్దు పెట్టేశాడు అన్నయ్య. అప్పటిదాకా నా చేతిని వసీ దగ్గర నుండి గింజుకుంటున్న దాన్ని కాస్త ఆగిపోయా. చప్పున మెల్లగా హెడ్ టర్న్ చేసి వసీ వైపు చూశా. ఎటో గోడకి చూస్తున్నాడు కన్నీళ్ళతో. మా అన్నయ్య కళ్ళల్లో కూడా యమా నువ్వెప్పుడురా, నీ ఏడుపు చూసి నేను నవ్వుకోవాలరా అనుకుంటూ వాడి సైడ్ చూశానో లేదో ఐబ్రోస్ ఎగరేశాడు యాటిట్యూడ్గా. తూ నీ మొహం అనుకుంటూ వసీని పిలిచా నా హెడ్తో. 2 days తర్వాత లేసా, ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండాలని తెలీదా? లొడలొడ వాకటవేనా నీ పన? చిరాగ్గా అంటూ ఉండగానే మూతు ముడిచేసా. మొహం చిన్నగా అయిపోయింది నాది. హెడ్ పక్కకు తిప్పుకున్నా. సారీ, బట్ ఎనర్జీ లేదు కదా, అది వచ్చే వరకైనా సైలెంట్గా ఉండు కదా అడిగాడు ప్రేమగా. అన్నట్లు తలోపగానే నా నోటికి వేసిన ప్లాస్టర్ తీసేశాడు. అది తీయటం ఆలస్యం. నీ ఎర్రి మొహోడా, మనిషికి అన్నం తింటున్నావా లేక గట్టి తింటున్నావా? నొప్పి లేస్తుందిరా అరుస్తున్న నన్ను చూసి పారిపోయాడు వసీ బయటికి. సరే, వాడి తరపున కూడా నేనే సారీ అంటున్నా. అన్నని చూసి ఎక్స్క్యూజ్ చేయాలి అంటే ఒక కండిషన్ డిమాండింగ్గా అంటున్న నన్ను చూస్తుంటే ఒప్పుకోక హర్ష అల్టిమేట్ ఇచ్చేశాడు యమ. పోడి, వాడి మాటలు వింటావా లేక సొంత చెల్లెలివి? కోపంగా అడిగా. బిక్కమొహం పెట్టేశాడు మా అన్నయ్య. చెప్పు, ఇవాళ అటో ఇటో తేలిపోవలసిందే. వాడు లేక నేనా? అరుస్తుంటే అరవకో అని నా నోరు మూసేసి తీస్తూ కోప్పడొద్దు, మళ్ళీ అరవద్దు అన్నాడు. అనుమానంగా చూస్తేనే తలుపైన లేదో శ్రేష్టనే ఇష్టం అనుకుంటూ పరిగెత్తాడు బయటికి. నీ అయ్యా ఆగరరే, నా లెఫ్ట్ హ్యాండ్కి ఉన్న బ్లడ్ స్ట్రిప్స్ తీయబోతుంటే వచ్చి పట్టేసుకున్నాడు హ్యాండ్. వదులు, అందరినీ నీ వైపు తిప్పేసుకున్నావుగా, అరుస్తుంటే ఇంకోసారి అరిస్తే ఆ మూతిని కుట్టేస్తా మేఘన కోపంగా అన్నాడు. బంద్ అయిపోయింది అది ఆటోమేటిక్గా, వాడి సంగతి తెలుసు కాబట్టి.
గుడ్ అని ఇవి కూడా తీయాలని ట్యూన్ చేస్తూ ఆ చేతులు నరికేస్తా సింపుల్గా అంటున్న భావనే చూసి మొహం తిప్పేశా. ఇంకో 2 డేస్ నా అల్లరి లేకుండా అంతా సెట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేశారు. 1 మంత్ కాలేజ్ వెళ్ళొద్దు అని ఇంట్లో అందరూ అల్టిమేట్ ఇచ్చేశారు. ఇప్పటికే కాలేజ్ పోతున్నారు దరిద్రం. డ్యాన్స్ చేస్తున్నా బాగానే ఉంది, కానీ ఆ దరిద్రం నాతో తీన్మార్ వేయించాలని చూస్తుంది. బాగా అర్థమైంది. పొద్దున్నే లేచి ఎలా నా ప్లాన్ ఇంటిమేట్ చేసి కాలేజ్కి వెళ్ళాలా ఒప్పించాలని ఆలోచిస్తూ పొద్దున్నే బ్రష్ నోట్లో పెట్టుకుని బయటకు వచ్చి నాకు నేను రాసిన M1 పేపర్ ఆన్సర్ షీటు ఫొటోస్ న్యూస్ పేపర్లో వచ్చాయి. అవి మా వసీగాడు చెప్పడంతో నాతో దరిద్రం ఆల్రెడీ స్టేజ్ మీదకి లాక్కెళ్ళి వదిలేసిందని అర్థమయ్యింది. అక్కడే హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని మా పెద్ద మనిషి పేపర్ చదవటం స్టార్ట్ చేయటం నా హార్ట్లో సినిమాలో లాగా థక్ థక్ అని స్టార్ట్ అయింది. అయినా పేపర్ ఎట్లా రిలీజ్ అవుతుంది నా కర్మ. కాకపోతే ఇప్పుడు అది నా రైటింగ్ అని యమాకు తెలిస్తే తెలవటం ఏంటి, కళ్ళు మూసుకొని గుర్తుపట్టగలడు నా రైటింగ్. ఇప్పుడు ఇది చూస్తే వాయమ్మో అని లబోదిబోమంటూ పేపర్ లాక్కుందామని పరిగెత్తబోయానో లేదో యమా చేతిలో పేపర్ లాక్కున్నా వసీని చూసి మనసులోనే దండం పెట్టుకునే లోపే నా గుండెకాయ జారిపోయింది. ఆన్సర్ షీట్లో క్రేజీ ఆన్సర్. ఈ సమాజంలో పిల్లలు చదవకుండా ఎగ్జామ్స్కి వచ్చి చేస్తున్న సాహసాలకు ఒక చిన్న ఉదాహరణ. చదువుతూ నన్నే ఈవిల్గా చూస్తూ మొదలుపెట్టిన వసీని గుడ్లురుముతూ వాడి వైపు పరిగెత్తానో లేదో జంప్ అయిపోయాడు వసీ. అమ్మయ్య అనుకుని నేను మెల్లగా జారుకోపోతున్న టైంలో 2 మినిట్స్లో పేపర్ నా దగ్గర నా ముందు ఉండాలి వసీ ఆర్డర్ వేశాడు పెద్ద మనిషి. చేతులు 2 వయ్యారంగా బాడీతో తిప్పుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్న నన్ను వెనక్కి తిరిగి చూశాడో లేదో వాయమ్మో లగెత్తవే పొట్టిదానా అనుకొని వసీ వెనక రన్నింగ్. వాడేమో జెట్ స్పీడ్లో రన్ చేస్తుంటే నాకేం చేయాలో అర్థం కాక నా బుల్లి బ్రెయిన్కి పని పట్టేశా. ఒక ఐడియా ఇవ్వచ్చు కదే అని. ఎటుపోతుందో యువత, చదువులేనప్పుడు చదువుకోవటం ఎందుకు, కేవలం సర్టిఫికెట్స్ కోసమేనా, న్యూస్ ఛానల్ యాంకర్ లాగా ఫ్రాంట్ చేస్తుంటాడు వసీ అని అరిచేలోపే యమ రన్నింగ్ స్టార్ట్ చేశాడు వసీ సైడ్. ఆగిపోయా నేను ఫర్ ఏ సెకండ్ పెద్ద మనిషిని చూసి. బట్ మళ్ళీ అంతలోనే తేరుకొని అరే వసిగా పేపర్ యమా చేతికి పోవాలి కానీ నా చేతిలో సచ్చావురో అని గట్టిగా వార్నింగ్ వాడికి ఇచ్చేసి నోట్లో ఉన్న బ్రష్ తీసి బండకేసి కొట్టి 2 చేతులు ముందుకు పెట్టానో లేదో వసీగడి విసిరిన పేపర్ నా చేతిలో పట్టం. నేను కింద రూమ్లోకి పరిగెత్తి డోరు పెట్టేలోపే యమ ఎంటర్ అయిపోయి డోరు క్లోజ్ చేయడం జరిగిపోయాయి. నేను పేపర్ వెనక్కి పెట్టుకొని బెడ్ మొత్తం పరిగెడుతున్నా బావకు దొరకకుండా. మ్యాగీ ఏముంది దాంట్లో ఇవ్వు అని బావ ఇస్తే బతకనిస్తావా నన్ను అని నేను దాని కింద రన్ చేస్తూ నేను బెడ్ వెనక దొరకకుండా తప్పించుకుంటూ నవ్వుతున్నావో లేదో నా చిట్టి చెయ్యి బావ హ్యాండ్కి దొరికేసింది బూచిబొండ. యమా వదులు. కిందకు వంగి చెయ్యి కొరుకుతున్నా పట్టించుకోకుండా పేపర్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అని కిందకి పైకి ఎగురుతూనే పేపర్ తీసి నా డ్రెస్ లోపల దాచేశా. మేఘన అరిచేశాడు కోపంగా నన్ను చూసి నా హ్యాండ్ వదిలిపెట్టి దూరం జరుగుతూ. పట్టుకోయమా పట్టుకో నన్ను. ఇందాకట్లాగా ఐబ్రోస్ ఎగరిస్తూ బావ ముందుకు వెళ్తుంటే యమగారు వెనక్కి వెళ్ళిపోతూ గోడ వచ్చేసరికి స్టాప్ అయిపోయాడు. మేఘన పేపర్ ఇవ్వు. ముందుకు పెద్ద మనిషి మీద పడిపోతుంటే నా షోల్డర్స్ పట్టుకొని వెనక్కి జరగనట్లే నేను తీసుకోయమా పేపర్ కావాలంటే తీసుకో యాటిట్యూడ్గా కళ్ళెగరేసి నవ్వుతూ నా లోకల్లోనే నేనున్నాను. నువ్వు నన్ను ఏం చేయలేవురా. అరుంధతిలో పశుపతి మీద అరిచిన అనుష్కలాగా బిల్డప్ కొడుతూ నా బాడీని యమా మీదకి తీసుకువెళ్తూ నా నడుము చుట్టూ చేతులేసి మీదకు లాక్కున్నాడు నన్ను. నోరు తెరుచుకుంది. ఐస్ పెద్దవైపోయాయి. నా హ్యాండ్స్ గోడకి అతుక్కుపోయి బావ లుక్స్ నా లిప్స్ పైన ఆగిపోయాయి. బావా నేను పేపర్స్ ఇచ్చేస్తా అని నత్తినెత్తుగా చెప్తున్నా వినే మూడ్లో లేడు మా యమ. నా హ్యాండ్ నడుము చుట్టూరా ఉంచుతూనే నన్ను ఇంకాస్త మీదకు లాక్కొని రైట్ హ్యాండ్ తన ఫింగర్స్తో నా ఇయర్ నుండి సన్నగా
లైన్ గీస్తూ నుదుటిన వెళ్ళిపోయి పాపిటి నుండి ముక్కు మీద నుండి కింద లిప్స్ మీదకి హ్యాండ్ పెట్టి ఆగిపోయాడు. నాకు మాటలు రావట్లేదు. వదలరా నీ యప్ప అని 2 చేతులు జుట్టు వేసి పీకేస్తుంటే నొప్పి పుట్టిందేమో కోపంగా లిప్ లాగి వదిలేశాడు. రే నీ యబ్బ అని అరుస్తున్నా పట్టనట్టు ఆ హ్యాండ్ ఫింగర్ అలానే లైన్ గీస్తూ నా లిప్స్ కిందకి వెళ్ళి మరింత కిందకి వెళ్తూ ఉండగానే నా గుండె జారిపోయింది. ఇద్దరం ఫ్లోలో ఉన్నాం. మా కిస్ నార్మల్ నుండి డీప్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ లివింగ్ ద మూమెంట్ అన్నట్లు ఇంకా అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంటే బావ నా మీద నుండి పక్కకు పడిపోయి నన్ను లాగేసుకున్నాడు తన పైకి. నా డ్రెస్లో నుండి న్యూస్ పేపర్ పైకి వచ్చేసింది మా ఇద్దరి మధ్యలోకి. మన ఇద్దరిది డెత్ కూడా సపరేట్ చేయలేదు. ఇంకా ఇది చేస్తుందా? మునిపంటితో పేపర్ని లాగేసి సైడ్కి పడేసి నన్ను తన మీదకి లాగేసుకున్నాడు ఇంకా డీప్గా. నాకప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వుండి యమా అని పైకి లేచి మా బావ 6 ప్యాక్స్ మీద బాసపట్లం వేసుకొని కూర్చున్నాను. బావ వైపు నవ్వుతూ చూస్తూ, నేను బ్రష్ చేసుకోలేదు, నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, నువ్వు డర్టీ అయిపోయావు అన్న ఫుల్ హ్యాపీగా చూస్తున్నాడు నన్ను తన హెడ్ కింద 2 హ్యాండ్స్ పెట్టుకొని. ఎందుకింత సైలెంట్గా ఉన్నావు అను కదా ఏమైనా అంటున్నా విన్నట్లు ఉండిపోయాడు. యమ తన చెస్ట్ మీద నుండి హ్యాండ్తో ఊపుతూ పిలిచా. తేరుకున్నాడు. హా అని తన విదిలించిన నన్ను లాక్కున్నాడు నా హెయిర్ని చేయి పెట్టి. అబ్బా వదులు బావా అని దిగపోతుంటే తన హ్యాండ్లో వచ్చిన నా హెయిర్ చూసుకున్నాడు. అలాగే అది పట్టించుకోనట్లే యమా అని అరిచేశా. ఒక్క నిమిషంలో నా మొహం చూసి నన్ను బెడ్ మీద వేసి నా మీద కూర్చొని పేపర్ ఓపెన్ చేసి మ్యాటర్ అంతా చదివేశాడు. యమా పిలిచానో లేదో భయభయంగా, ఏంటమ్మా చిన్నప్పుడు నీకు పెళ్ళయిందా? నీ హస్బెండ్ నిన్ను తాగొచ్చి కొడతాడా? ఎప్పుడో చచ్చిపోతాడో తెలీదా? అరెరే అని నన్ను కోపంగా చూస్తూ, M1 కదా నాకు రాదు కదా, ముందుగా ఫౌంట్ పెట్టానో లేదో మూతి మీద కొట్టేశాడు. అది కాస్త సురుక్కుమంది. బావా అని అరిచేశాను లిప్ని సాగదీసి కళ్ళు కిందకు దించి చూసుకునే ప్రయత్నం చేస్తూ. సాగదీకు ఇంకెక్కువ లూజ్ అయిపోతుంది చెప్తున్నాను. నా మీద నుండి లేచాడు. వాడు లేవటం కంటే హ్యాపీ పేపర్ చూసి నన్నేం అనట్లేదు అని ఉంది. పోతే పోని బోడి ముద్దు అనుకొని నవ్వుకుంటూనే రేపటి నుండి నీకు వసీకి ట్యూషన్ నా దగ్గర. గెట్ రెడీ చెప్తూనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి క్రాఫ్ట్ సరి చేసుకుంటూనే నేను డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కేసి బావకి ఉప్పు మూట ఎక్కేసా. ఏ దిగు అని అరుస్తూనే వెళ్ళలేదు. తన తలని పక్కకు లాక్కొని గట్టిగా కొరికి లిప్స్ కూడా బ్లడ్ వచ్చేలా కొరికి, మా ఇంటికి పోతున్నా యమా నేను, నువ్వు నన్ను ఏం పీకలేవురా అని ఒక ఐబ్రో లిప్స్ యాటిట్యూడ్గా ఎగరేసి బావకి ఛాన్స్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయా. డోర్ బయట నుండి లాక్ చేసి మరి, మమ్మీ ఊరెళ్ళిపోదాం మనం అని ఇల్లంతా తిరిగి దూకుతూ అరుస్తూ ఎవరూ కనిపించరేంటబ్బా అని ఆలోచిస్తేనే అన్ని రూమ్స్ తిరుగుతూ యమా రూమ్లోకి పొయ్యానో లేదో సైలెంట్ అయిపోయారు అందరూ. గబగబా కన్నీళ్ళు తుడుచుకోవటం కనిపించగానే కనిపించింది. బావా వసీ కలిసే నన్ను ఇంతసేపు డైవర్ట్ అయ్యేలా చేశారని కూడా అర్థమైంది. మమ్మీ రేపు ఊరెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఆ యముడు నన్ను రాచి రంపాను పెడతాడు. ఎప్పట్లాగే అల్లరి చేస్తున్న నన్ను చూసి ఇంకో 5 డేస్లో మీ పెళ్లి ప్యాకి స్టేట్మెంట్ ఇచ్చింది అత్త. ఏంటేంటి ఇల్లు కాదు కదా ప్రపంచం దద్దరిల్లేలా అరిచేస్తా నేను. నాకు ఇష్టం లేదంటున్నా ఎందుకు నన్ను ఇంత ఫోర్స్ చేస్తున్నారు? అరుపు కాస్త ఏడుపుగా మారిపోయింది నాలో. ఎందుకు చేస్తున్నామో మాకంటే ఎక్కువ నీకే తెలుసు మ్యాగీ. ఎప్పుడు నా మీద వాయిస్ రేస్ చేయని మావయ్య నన్ను స్ట్రైట్గా చూస్తున్నా చెప్పాడు. నచ్చట్లా నాకు వాళ్ళ డెసిషన్. ఎవరో నన్ను బావిలోకి నెట్టేసినట్టు ఫీల్ వస్తుంది. ఇన్ని రోజులు నాది కానీ జీవితంలో బతుకుతున్న నా అల్లరి కూడా రానని మొండికేస్తుంది. నాకు అసలు ఈ పెళ్ళి వద్దత్తా మోకాళ్ళ మీద పడిపోయి నేలను చూస్తూ. అక్కడ అందరి కళ్ళల్లో నీళ్లు. వసీ నా దగ్గరికి రాబోతుంటే ఆపేసింది అత్త. ఎందుకు చేసుకోను అంటున్నావో ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు మ్యాగీ అంటూ. అత్త మాట్లాడుతుంటే ఫోర్స్గా చూసా తలెత్తి. నీకు తెలీదా అన్నట్టు. ఆ ఒక్క రీజన్ తప్ప నీ దగ్గర ఇంకా వేరే రీజన్ ఉంటే చెప్పు మ్యాగీ, అప్పుడు నువ్వు చెప్పినట్లే అంతా ఇక్కడితో ఆపేస్తా అంటున్న అత్త మాటలకి నా దగ్గర ఆన్సర్ లేదు. చెప్పు మ్యాగీ అరిచేసింది ఇంకోసారి.
మా అరవకు దాని మీద నా పక్కన వస్తూనే హగ్ చేసుకున్న వసీని చూసింది అత్త కోపంగా. నీకు తెలీదా వసీ, అది అన్నని లవ్ చేస్తుందని అని అరుస్తూ. అబద్ధం, అదేమీ అన్నని లవ్ చెయ్యట్లేదు కూడా. ఇన్ని రోజులు ఏదో పోనీ అన్నట్టు ఊరుకున్నా, కానీ దానికి ఇష్టం లేకపోతే ఇదంతా ఆపడానికి నేనేం చేస్తానో నాకే తెలియదమ్మా. వసీ మాటలో కంప్లీట్ అవ్వకముందే కొన్ని బుక్స్ వచ్చి వసీ మొహానికి తగిలింది ఫోర్స్గా. అందులో నుంచి పడిన ఫొటోస్ చూస్తేనే అర్థమైపోతుంది అవేవో వేరే వాడిని థింగ్స్ ముట్టుకోవటం క్రైమ్ అత్త. నా థింగ్స్ ముట్టుకునే అధికారం ఎవరికీ లేదు. అరిచి నీ ఫీలింగ్స్ కవర్ చేయాలని చూడకు మ్యాగీ. వాడి వెనకాల వాడికి తెలియకుండా తిరిగి వాడిని వాడికంటే ఎక్కువగా నువ్వే ప్రేమించి వాడిని నీ వైపుకు తిప్పుకొని ఇప్పుడు నీకేం రోగం ఉందని వాడిని అలా ఒంటరిగా వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నావు? చూస్తున్నాడు వాడు, అర్థమవుతుందా నీకు? ఎవరి బాధలో వద్దు నీకు. నువ్వు వాడినేదో ఉద్ధరిస్తున్నావని అపోహలో ఉండి పెళ్ళి అయినసరికి దూరంగా పారిపోతున్నావు. ఒక్కటి చెప్పు మేఘన, నిన్ను కాకుండా వాడు ఇంకో అమ్మాయిని మెడలో తాళి కట్టగలరా? నిన్ను కాదని వేరే అమ్మాయితో జీవితం పంచుకోగలడా? అత్త మాటలు వింటేనే నా ముందు పడిపోయిన పింక్ కార్డు తీసుకొని చూస్తున్నా నేను. ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం నా కళ్ళల్లోనే కనిపిస్తుంది. రెడ్ కలర్ డ్రెస్లో నేను, వైట్ కలర్ షర్ట్లో బావ. నా రెండు బుక్కల మీద తన రెండు చేతులు పెట్టేసి ఆకట్టేసే కళ్ళతో నా కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతని రైట్ హ్యాండ్ మీద ఒక చేతి తన హార్ట్ మీద షర్ట్ నా గుప్పెట్లో బంధించిన ఇంకో చేతి అతని గుండె వేగం నాలో భయాన్ని రేకెత్తిస్తుంటే నాని పిలవగానే తన కళ్ళల్లోకి ఇచ్చిన కన్నీరు సాక్షిగా కనిపిస్తున్న ఈ ఒక్క ఫోటో కదా మా ప్రేమకు నిదర్శనం. నా చేతులు ఫోటోలో భావమోహాన్ని తడుముతూనే ఉన్నాయి. ఎల్లుండి పెళ్లి కూతురు చేస్తున్న మ్యాగీ. అమ్మ నోట్లో నుండి వచ్చిన మాటలు నన్ను ప్రజెంట్లోకి వచ్చేలా చేశాయి. గతం గుండెల్లో గుచ్చుకుంటుంటే వర్తమానం గుండెని హెచ్చరిస్తుంటే భవిష్యత్తు గుండెల్లో గుబులు రేపుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుని చంపల మీద జారిన కన్నీటిని తుడుచుకొని విసిరుగా పైకి లేవటమే నా చేతుల్లో ఉన్న ఫోటోని విసిరి పడేస్తూ, సరే నేను పెళ్లి చేసుకుంటాడు, కాకపోతే భావన కాకుండా ఆ ప్లేస్లో ఇంకెవరిని తెచ్చి తాళి కట్టించుకోమని చెప్పినా ఎందుకు ఏమిటిని అడగకుండా కట్టించుకుంటాను. నా మాటలు పూర్తి కూడా అవ్వలేదు. అలాంటప్పుడు ఎందుకు వాడిని పిచ్చోడిని చేసావు మ్యాగీ? అరుస్తూనే ముందుకొచ్చి నన్ను కొట్టబోతున్న అమ్మను చూసి భయంగా కళ్ళు మూసుకున్నానో లేదో 5 సెకండ్లైనా నా బుగ్గని అమ్మ చేతిని తగలటం లేదంటే అని మెల్లగా కళ్ళు తెరిచానో లేదో నా ముందు నా బలం, నా బావ, నేనెంతో ముద్దుగా పిలుచుకుని నా యమ అమ్మ చేతిని దించేశాడు మెల్లగా. శ్రేష్ఠ ఏడుస్తూ హత్తుకుంది అమ్మ గట్టిగా బావని. ఎందుకు ఏడుస్తున్నారత్తా? ఏడవకండి అని అమ్మ కన్నీళ్లు తుడుస్తున్నాడు నవ్వుతూ. వినిపించిందా నీకు? వేరే పెళ్లి చేసుకుంటానంటున్నావా? విసురుగా నన్ను చూస్తూ అంటున్న అత్తను కూడా దగ్గరికి తీసుకున్నాడు. ఎవరేం మాట్లాడలేదు కాసేపు. కానీ అది ఏదో అనబోతున్న అమ్మను చూస్తూ, మాటిచ్చానత్తా మీ కూతురికి, నువ్వు అడిగేకే ఏదైనా తీర్చడం నా బాధ్యత బంగారం అని. తీర్చాల్సిందే, కష్టమైన పని అయినా. అడిగింది నా బంగారం కదా అత్త, కాదనకండి అంటూనే నా వైపు తిరిగాడు వెనక్కి. నిశ్చలంగా నుంచున్న నన్ను చూస్తూ నా బుగ్గలు పట్టేసుకున్నాడు. బంక్ పిలవబోతుంటే నెట్టేశా బావచేతులు వెనక్కి. మీరంతా బయటికి వెళ్తే నేను పడుకోవాలి అని కింద పడిన డైరీస్ ఒక్కొక్కటిగా తీసి పట్టుకుంటూ. వాడి అవసరం లేనప్పుడు వాడి గురించి జ్ఞాపకాలు ఎందుకు నీకు? ఏడుస్తున్న నా చేతుల్లో నుండి డైరీస్ లాగేసుకునే ప్రయత్నం చేసింది అత్త. జ్ఞాపకాలు ఉంచుకోవడానికి కాదత్త, తీసేస్తుంది, కాల్చి బూడి చేయటానికి. అప్పటిదాకా రాని బావ కళ్ళల్లో జలజలా నీళ్లు బుగ్గల మీదకి రాలిపోయాయి. కనుబొమ్మల మీదకి లేపుతూ కన్నీరు ఆపుకుంటూ తనని తాను నివారించుకునే ప్రయత్నంలో ఓడిపోయి, తెలిసిన వాళ్ళకి మేఘాకి మంచి అబ్బాయి కోసం కబురు పంపు, ఆ మాటలు రానట్టు ఆగిపోయి వెళ్ళిపోయాడిక. నువ్వు ఏదో ఒకరోజు చచ్చిపోతావని తెలిసినప్పటి నుండి ఎలా బతుకుతున్నాడో తెలుసా మ్యాగీ వాడు? కానీ ఇవాళ వాడికి అంతకు మించిన గొప్ప బహుమానం ఇచ్చావు తల్లి. ఇన్ని రోజులు నువ్వు ఇంకెప్పుడు చనిపోతావో తెలియక ఉన్నామో, కానీ మానసికంగా కుంగిపోతున్న వాడిని ఇవాళ పూర్తిగా చంపేశావు తల్లి. చాలు, చాలా మంచి బహుమానం ఇచ్చావు. నా భుజాలు పట్టుకొని నా నుదుటిన ముద్దిస్తేనే చెప్పేసి వెళ్ళిపోయాడు మావయ్య. ఇప్పటికే లేట్ అయింది మ్యాగీ, తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి, ఫ్రెష్ అయ్యి కిందకు రా నన్ను చూస్తూ చెప్తూ వెళ్ళిపోయింది అత్త పరిగెత్తుకుంటూ.
ఆమె పరుగులు బావకి ఆసరా కోసమే అని అర్థమయ్యాయి. వసి, అమ్మ, అన్న ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు బయటికి. వాళ్ళు వెళ్ళటమే డోర్ లాక్ చేసేసా. కింద పడిన ఫొటోస్ అన్నీ తీసుకున్నా, అవ్వట్లేవు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క జ్ఞాపకాన్ని నా మెదడుకు తట్టి లేపుతుంటే చేతిలో ఉన్న ఫొటోస్ అన్ని దూరంగా విసిరేసా, గట్టిగా అరుస్తూ. ఎంత అరుస్తున్నా దుఃఖం ఆగదే. అదుపు చేయట్లేనిది నా తప్ప, వెంటాడుతున్న జ్ఞాపకాలదా, లేక నా నుదుటి రాతదా? నాకు తెలియవచ్చినప్పటి నుండి కోరుకున్న ఒకే ఒక కోరిక, నా యమ నా జీవితంలో భాగస్వామిగా ఉండాలి అని. అలాంటి నేనే ఈరోజు అతన్ని తప్ప వేరే వారిని భాగస్వామిగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పానే. ఎంత చెడ్డదాని నేను. నాని అరుస్తూ పెట్టిన ముద్దులు, చిరుకోపంతో అలిగిన అలకలు, కొట్టిన దెబ్బలు అన్నీ మెదడులో స్వైర్విహారం చేస్తూ ఉంటే తల పట్టుకున్నానో లేదో చేతుల్లో వచ్చేసిన వెంట్రుకలు చూడగానే నీరసంతో కూడిన నవ్వు వచ్చేసింది నా మీదకి నాకే జాలిగా. గబగబా బాత్రూంలోకి వెళ్ళబోతుంటే వాంటింగ్ అయిపోతుంది. బ్లడ్ అంతా, డ్రెస్ అంతా రక్తసిక్తంగా ఉంటే అలాగే మెల్లగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డైరెక్ట్గా కిందకి వెళ్ళి కడుపు నిండా ఎక్కువసేపు ఉండదు అని తెలిసినా పుష్టిగా తినేసి వచ్చి టాబ్లెట్స్ వేసుకుని బెడ్ మీద పడుకున్న, ఫోన్ పట్టుకొని. అందులో నా రిపోర్ట్స్ కనిపిస్తుంటే, పేరు లేని రోగం, ప్రపంచంలోనే అతి తక్కువ మందిలో వెలుగు చూసిన క్రిమి ఈవేళ నాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మెదడులో ఆక్రమణ మొదలు పెట్టుకొని ఒక్కో భాగం అన్నట్టు తన కదిలికలో వేగం పెంచుకుంటూ నా కడుపులోనికి దిగిపోయింది. ఇప్పుడు నా రోగం గురించి తలుచుకుంటేనే నా అభివృద్ధి సక్రమంగానే సాగుతుంది మ్యాగీ అని పలకరించడానికి వచ్చేసింది వాంతింగ్. వాష్రూమ్లోనికి పరిగెడిన, వెళ్ళిపోగానే టవల్తో మౌత్ తుడుచుకుంటూ కనిపించింది గ్రీన్ కలర్ డైరీ. దాని మీద ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తున్న బావ ఫేస్ ప్రింట్. తప్పు చేశాను కదా, నీకోసం ఆలోచించి ఆ తప్పును మరింత పెంచుకున్నా కదా. నీ ప్రేమను నేను ఆక్రమించేసుకుని నీకంటూ నిన్ను మిగిల్చకుండా. నా సిచ్యువేషన్ తెలిసి నువ్వు నన్ను వదులుకోవు. నాకెప్పుడూ తెలుసు నాకు బతుకనే ఆప్షన్ లేదని తెలిసి నీ భవిష్యత్తును ఖరాబ్ చేస్తానే ఎట్లా అనుకున్నావు? నీకు తెలుసు కదా, నాలో ఉన్న ప్రతి అణువు ఎల్లవేళలా నీ మంచినే కోరుకుంటుంది అని. డైరీ మీద బావ లిప్స్ మీద కనపడుతున్న నా లిప్స్టిక్స్ మార్క్స్ తడుముతుండగానే ఫోన్ వచ్చింది. డైరీ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని టేబుల్ మీద నా ఫోన్ డాక్టర్ నేమ్ చూడగానే డైరీ నా గుండెలో దాచుకొని లిఫ్ట్ చేశా. రిస్ట్రిక్ట్ చేసిన ఫుడ్ తిని చాలా తప్పు పని చేశావు మేఘన. ఇన్ని రోజులు కనీసం క్వశ్చన్ మార్క్ ఉండేది, ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే క్లియర్ చేసుకున్నావు. డాక్టర్ మాటలు వినగానే నా కళ్ళు కూడా కనిపించలేదు, కన్నీరుతో నిండుకొని. ఫోన్ కట్ చేసేసా. 10 నిమిషాలు అలాగే కూర్చున్న డైరీ మీద బావ పిక్ చూస్తూ పెన్ తీసుకొని రాయటం స్టార్ట్ చేశా. నీ కన్నీరుని చూసే ప్రతిసారి అనిపిస్తుంది, నాని ఎందుకు బతికి నిన్ను ప్రతిక్షణం బాధపడుతున్నానా అని. ఎప్పటికైనా నాకు ఇది తప్పదు, అందుకే దాన్ని కాస్త ముందుకు తెచ్చేసుకున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా ఏడవటం ఆపేస్తావా? ఆపేయించాలనే నా ప్రయత్నం. ఎప్పటికీ కలవని దారులం అని మార్గం మధ్యలోనే తెలిసి తప్పుకుంటున్నాను నీ జీవితం నుండి. నీ జీవిత మార్గంలో సరైన తోడు నీ జీవితంలోనికి వెలుగు తీసుకురావాలి. అంతేకాని పెళ్ళి అనే పేరుతో నీ జీవితంలో ఒక బ్యాడ్ చాప్టర్ అవ్వదలుచుకోలేదు. ఎస్, నువ్వు చెప్పింది నిజం. మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వలేవు. నీ జీవితంలో నేను ఎప్పుడు ఉండకుండా వెళ్ళిపోతున్నా నీ మిస్ మ్యాచ్. బీ హ్యాపీ మిస్టర్ స్టేస్ట్రా మహాదేవ్. తిరిగి మళ్ళీ నీ అల్లరి, యాటిట్యూడ్, నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ చూడాలని ఉంది. చూస్తావా? తెలిసిన ప్రశ్న అయినా సమాధానం వెతుక్కుంటూ అంటుంది హృదయం. ఏదో జన్మలో ఏదో రోజు నిన్ను కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డైరీని రాయటం ఇక్కడే ఆపేస్తున్నాను. ముందు ముందు రాయాలని కూడా లేదు. నీ పర్ఫెక్ట్ మ్యాచ్గా ఎప్పుడు నిన్ను మిస్ అవ్వనని నేను అనుకుంటున్నాను. మ్యాగీ తడుతూ లేపుతున్న అలకడికి కళ్ళు తెరిచి చూసా. ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియకుండా ఉన్న నేను సాయంత్రం అయ్యి రాత్రి 10 అవుతుంటే లేసా. ఎదురుగా వసి. ఏంట్రా మంచి నిద్ర ఖరాబ్ చేసావు? నిద్ర మబ్బులో మళ్ళీ బెడ్ మీద ఒరిగిపోతుంటే అన్నయ్య యాక్సిడెంట్ అంతే. మాటలతోనే బేజారెక్కిపోయింది.
వసి కంగారుగా లేచానో లేదో చెయ్యి పుచ్చుకొని బయటికి పరుగులు తీశాడు. కారులో కూర్చొని ఎంత అడుగుతున్నా ఏం చెప్పట్లేడు వసి. నా కళ్ళల్లో కన్నీరు కూడా ఆగట్లే. మాట మాటికి తుడుచుకుంటూ విండే వైపు చూస్తూనే వెళ్ళిపోయా హాస్పిటల్ వరకు. వసి వెనక్కి రూమ్లో అడుగులు పెడుతుంటే అరుపు ఆగిపో అని. అప్పటి వరకు ఎంతో స్పీడ్గా లోపలికి అడుగు పెట్టబోయే నా కాళ్ళు ఆగిపోయాయి అక్కడే. లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ అంతా రక్తసిక్తమైంది బావకి. బావ కంగారుగా ఏడుస్తూ లోపలికి అడుగు పెడుతుంటే నోనో నీ బావ చచ్చిపోయాడు అని నత్తినత్తిగా పలుకుతూ నా దగ్గరికి వస్తూనే, ఏనాడైతే నన్ను వద్దని వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అన్నావో తను మాట్లాడుతున్న నత్తిని చూడగానే తాగేసి ఉన్నాడని అర్థమైపోయింది. ఎందుకు తాగే బావా? ఏడుస్తూనే గట్టిగా వచ్చి హక్ చేసుకున్న బావని. వదులు నన్ను, నీకు నచ్చిన అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అంటూ నెట్టేస్తున్నా నన్ను దూరంగా. వదలట్లేదు నేను గట్టిగా పట్టేసుకున్న బావని. నీకు చెప్పొద్దనుకున్నా మ్యాగీ, కానీ ట్రీట్మెంట్ చేయించుకోనని గొడవ. ఇంకాసేపు అయితే స్పృహ తప్పిపోతాడట. ఏడుస్తూ చెప్తున్న అమ్మ మాటలు వింటూనే, బావా నా మంచి బావ కదా, ట్రీట్మెంట్ చేయించుకో. వదిలేస్తున్న దూరం జరగకుండా బావని ఇంకా అతుక్కుపోయి తలెత్తి అతను చూస్తూ, వేరే వాడిని పెళ్లి చేసుకుంటాన్నావు కదా, నీ పెళ్ళి అయ్యాక చేపించుకుంటాలే నేను అనే మాట రాక కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే నా మొహం పట్టుకొని, చేసుకుంటావా మేఘనా, నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటావా అడుగుతున్న బావని చూస్తుంటే ఏడుపు ఆగట్లే నాకు. బావా ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, ముందు ట్రీట్మెంట్ చేసుకో బావా. ఏడుస్తున్నది తలనొప్పి మొదలైంది నాకు. తలనొప్పి కంటే నా బావ పడుతున్న బాధే నన్ను కకలావికలం చేస్తుంది. ఎలా ఉన్నాడో ఎలా అయిపోయాడో బావ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. మేడం తనకి సర్ది చెప్పండి కాస్త. నన్ను వదిలేసి గోడకి జరిగిలపడి నిలబడి తన ట్రీట్మెంట్ చేయబోతున్న డాక్టర్ని నెట్టేస్తున్న బావని చూస్తూ చెప్తున్న మరో డాక్టర్ మాటలకి, ఒక్క 5 minutes టైం ఇస్తారా? వారి వైపు చూస్తూ అడగగానే ఓన్లీ 5 minutes అనుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకంతో పనిలేంటూ నన్నే చూస్తున్నాడు పరామర్శిస్తున్న కళ్ళని తడవక. నీ హెల్త్ కండిషన్ గురించి తెలిసినప్పటి నుండి తన గదుల్లో తాగటం మొదలుపెట్టాడు. ఇప్పుడు బయట తాగేసి రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న కారుకి డ్యాష్ ఇచ్చేశాడట. నువ్వు పెళ్ళి వద్దు అన్నందుకే ఇలా ఉన్నాడు. రేపంటూ రోజు నీ ఆయువు తీరాక బతకగలవాడు ఇన్ని రోజులు గరళం గొంతులో మోసుకొని ఒక మౌనమునిలా అయిపోయాడు. ఇప్పుడు ఆ మౌనమునిలాగే మాకు దక్కుతాడా? తనలో తాను అనుకుంటున్న బయటికే అంటూ చేతులతో మొహం దాచుకుంటున్న మామయ్య గొంతు జీరలు పోతుంటే ఎవరూ మాట్లాడట్లేదు అక్కడ. నీలో రోగం ఉందని తెలిసి ఇసుమంతైనా తేడా చూశాడా ప్రేమలో? అంతగా ప్రేమించుకున్నారే. నీకేదో అయ్యిందని వాడి భవిష్యత్తు బాగుపడాలని దూరం పెట్టావు, కానీ వాడి భవిష్యత్తే నువ్వు మ్యాగీ. వాడి చిరకాల కోరిక ప్రకారం వాడి భారీగా ఒక్కరోజైనా బతకవే. ఒక్కరోజు వాడి పక్కన తృప్తిగా బతకమ్మా. వాడిని దూరం పెడుతూ నీవెంత కుంగిపోతున్నావో ఇక్కడ అందరికీ తెలుసు. నీవిలా అసంపూర్తిగా ఉండి వాడికి బాధ మిగిల్చి వెళ్ళిపోతే ఎవరు మాత్రం సుఖంగా ఉంటారు తల్లి? కూతురు ఏ క్షణమైనా ఎప్పుడైనా చచ్చిపోతుందని తెలిసి కూడా నీతులు చెప్తున్న నాలాంటి దౌర్భాగ్యపు జీవితం ఎవరికీ రాకూడదు తల్లి. నా బిడ్డ కనపడక క్షోభ పెట్టబోతుంటే వాడు కనపడి క్షోభ పెడుతున్నాడే. బతకలేం తల్లి, బతకలేం. ఎందుకు తల్లి మాకిలా? ఈ రోగం ఏదో నాకొచ్చినా నేను పోయినా బాగుండేది. తల కొట్టుకొని ఏడుస్తున్న మమ్మీని చూడగానే మాటలు రాలేదు. ఇక వసీవేవి చూసా. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే అమ్మని అన్నని మామ అత్తని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళట్టు వెళ్ళగానే బావ వైపు చూసి, తప్పతాగి నిషా ఎక్కలేక నుదుటి దగ్గర తాకిన నొప్పికి స్పృహ తప్పుతుందో తెలీదు, కానీ కళ్ళు మూతలు పడుతుంటే తల విదిలిస్తూ చెంపల మీద కొట్టుకుంటూ బలవంతంగా రెప్పల పైకి లేపి చూస్తున్నాడు నన్ను. ఆ ప్రేమ కొత్తేం కాదు నాకు, కానీ ఇంకా నాకు మిగలదు అని తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ఓ కాలం వెనక్కి తిరిగి వెళ్ళి నన్ను ఏ రోగం లేకుండా మళ్ళీ పుట్టించవా అని అర్థించాలని ఉంది. జరిగిన పనేనా? కాలం జీవితం రెండూ మనం చెప్పు చేతుల్లో మనకి నచ్చినట్టుగా మలుచుకుంటేనే కాబోలు మనల్ని వాటి ముందు తలవంచేలా చేసుకుంటాయి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూనే వెళ్ళి బావ చుట్టూ చేతులు వేశానో లేదో నన్ను లాక్కొని కిందకి ఒరిగిపోయాడు.
నన్ను వదిలి వెళ్ళకు బంగారం, బతకటానికి రావట్లేదు నాకు అని ఏడుస్తూనే కుప్పకూలిపోయాడు. లోపలికి వచ్చిన డాక్టర్స్ అతని చేతుల్ని విడదీస్తున్నా వదలట్లేదు. స్పృహలో లేకపోయినా కూడా చాలా కష్టంగా నన్ను తన నుండి విడతీసి గాయాలకు డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్స్ చేశారు. ఆ రాత్రంతా తిండి లేదు మా వాళ్ళకి. నేను తినేది నాకు మెతుకు మీద రాసుకున్న పేరుకి ఆయువు కొద్ది రోజులే కాబట్టి ఆ కొద్ది రోజులు దాన్ని నెగ్లెక్ట్ చేయాలని లేక తినేసి టాబ్లెట్స్ వేసుకుని హాస్పిటల్ క్యారిడార్లోనికి వెళ్ళి నుంచొని చూస్తున్న నక్షత్రాల్ని. ఏంటి నువ్వు పోయాక ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేసుకొని మమ్మల్ని చూస్తూ సాధించాలని ప్లాన్ చేసుకుంటున్నావా? నవ్వుతూ వస్తూనే నా పక్కన నుంచున్నాడు వసి. కాదు, నేను ఇక్కడ ప్లేస్ ఫిక్స్ చేయాలా అని ఆలోచిస్తున్నా. అంతేలేమ్మా, నువ్వంటే త్వరగా టికెట్ తీసేసుకున్నావు పరలోకానికి. నేను పెళ్లి చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, అబ్బబ్బబ్బో ఇంకా అదృష్టం ఉంటే వాళ్ళ పిల్లలు ఎన్ని చూడాలో. తనంతట తాను చెప్పుకుంటూ పోతుంటే జీవితం విలువ తెలుస్తుంది. ఏంటి కౌంటర్ వేయవు? నా నుండి మాటలు రాకపోయేసరికి నన్ను చూస్తూ అంటుంటే నవ్వేశా వాడిని చూసి. భయపడకురా బాబు, నేనేదో సెంటిమెంట్ అయిపోయి కూర్చుంటా అనుకోకని. ఏం మాట్లాడలేదు. మౌనంగా తను కూడా చందమామను చూస్తున్నాడు. అందరూ చెప్తున్నారు మీ అన్నని చేసుకోమని, నువ్వెందుకు సప్పుడు చేయట్లా? వసీ వైపు చూసి అడిగా. త్యాగరాణిలా వాడికి మంచి భవిష్యత్తు మిగిలించాలని, రెండో పెళ్లికి వాడు అని వాడి మీద మచ్చ రాకూడదు అన్నట్టు నువ్వు పడుతున్న తాపత్రయానికి సపోర్ట్ చేయాలో, లేక జీవితం అనుకున్న తను నువ్వే ఈ లోకంలో ఉండవు అని తెలిసి గుండెల్ని దిటుగా చేసుకుని కనీసం ఆఖరి క్షణం వరకైనా నీతో మాత్రమే ఉండాలనుకుంటున్న వాడి తాపత్రయాన్ని సపోర్ట్ చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. దేవుడెందుకో ఇంత వింతరాతలు రాస్తాడు మనుషుల జీవితంలో. వద్దు అనుకున్నవి దగ్గర చేస్తూనే కావాలి అనుకున్నవి ఎందుకు వారి నుండి దూరం చేస్తాడు? మన జీవితంలో ఏది ఎంతవరకు రాసుంటే అంతవరకే ఉంటారా? నేను అంతే. మీ జీవితంలో ఒక చాప్టర్, ఎన్నో జ్ఞాపకాలని మీకు మిగిలిస్తూ వెళ్ళిపోబోయే కిరణాన్ని. నాకు మీరంతా నా చివరి క్షణం వరకు నాతో ఉండే నా ఊపిరి. అర్థాంతరంగా మిగిల్చుకునే జీవితాలను కానీ బాధలను కానీ అసలు మనకెందుకు పరిచయం చేయాలి? పరిచయాలు, వాటి పరిణయాలు మనకి ఒక్కో స్టేజ్లో ఒక్కో చాప్టర్ వసి. నా చావు వల్ల నీకు స్నేహం విలువ తెలిస్తే మీ అన్నకి ప్రేమ విలువ, మన వాళ్ళకి రక్త సంబంధ విలువ తెలుస్తుంది. ఇన్ని రోజులు తెలీదా అని అడక్కు. ఇన్ని రోజులు తెలిసింది వేరు, ఇక ముందు ఉండను అని తెలిసిన ఈ పీరియడ్ ఉంది చూడు, ఇది హెల్రా. జరగబోయేది మార్చలేమని తెలిసినా కూడా మీ అన్న, అత్తమామలు, అన్న, మమ్మీ ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుంటారో. నా జీవితం ఇంతే అని రాసిన దేవుణ్ణి కోప్పడలో లేక మన వాళ్ళు పడుతున్న క్షోభకి బాధపడలో అర్థం కావట్లేదు రవసి. భయంగా ఉంది. ఏ క్షణం నాకు ఆకర్షణ అవుతుందేమో అని. చెప్తుండగానే కళ్ళ నుండి చిన్ని చుక్క చెక్కిల మీద పడి వెన్నెల్లో నక్షత్రానికి పోటీగా నుంచుండిపోయింది. మాట్లాడలేకుంది వసి. నా భుజం చుట్టూ చేయి వేసి మౌనంగా ఉండిపోయాడు. లైఫ్ స్పాన్ తెలియకుండా వచ్చే చావులు బెటర్రా వసి. నాలాంటి లైఫ్ స్పాన్ తెలిసి ఇప్పుడో అప్పుడో అన్నట్టు ఉండే చావులు వద్దెవరికి. అట్లా వస్తే అటు బతకలేక ఇటు చావలేక అల్లాడిపోవాల్సి వస్తుందిరా. ఏం మాట్లాడకు మ్యాగీ, ఏది జరిగినా మార్చలేం. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడం తప్ప. నువ్వు చెప్పావి. వసీ మాటలు మౌనంగా తన షోల్డర్ మీద ఒరిగానో లేదో మ్యాగీ శ్రేష్ఠ అని అరుస్తున్న అత్త అరుపులకి పరిగెడుతూనే బావ ఉన్న రూమ్లోనికి వెళ్ళి షాక్ అయిపోయా. మ్యాగీ బంగారం ఎక్కడున్నావు, వెళ్ళిపోయావా అంటూ జుట్టు పీక్కుంటున్న బావని ఒక్క క్షణం వదలలేనట్లుగా బావా అంటూ వెళ్ళటమే బెడ్కి అతన్ని హక్ చేసుకున్న గట్టిగా. నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు అని. ఏడుస్తూనే నా చుట్టూ గట్టిగా చేతులేసి తనలోకి ఇంకాస్త పొదుపుకొని, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకుపో, నువ్వు లేకుండా నాకు బతకడానికి రాదు అంటున్న బావ మూలుగుడు వింటూ మౌనంగా ఉండిపోయా. సారీ, నైట్ అంతా ఇబ్బంది పెట్టుంటే. లేచిన అరగంట నుండి మౌనంగా ఉండి బయటికి వెళ్ళిపోతున్న నన్ను చూసి నోరు తెరిచి మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాటలివి. ఏం మాట్లాడలేదు అప్పుడు కూడా. ఇంకో అడుగు ముందుకు వేశా. నా హ్యాండ్ పట్టుకున్నాడు వెనక నుండి. వదులు బావా. నా వాయిస్ హార్ట్గా వచ్చినా కూడా ఇంచు కూడా జరగలేదు బావా.
సారీ మెల్లగా అన్నాడో లేదో వెనక్కి తిరిగి ఫోర్స్గా 2 చెంపల మీద కొట్టేశా. అయినా ఏం మాట్లాడలేదు. స్ట్రైట్గా చూస్తున్నా నన్ను. బలవంతా ఒక్క చేతిలోనికి తెచ్చుకొని తన ఎడమ బుగ్గ మీద కొట్టానో లేదో 5 వేలు అచ్చుతో అలా తేలాడాయి. పక్కకి తూలాడు ఆ ఫోర్స్ తాళలేక. నా వల్ల కంట్రోల్ అవ్వలేదు. అందుకే తాగానే నువ్వు నన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పినంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నా. చచ్చిపోతున్నాను ఈరోజు. ఆ పొయ్యేదేదో నిన్న పోయినా కంప్లీట్ అవ్వలేదు. ముచ్చటగా మళ్ళీ కొట్టిన. నా చెంప దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. తాగనని మాటిచ్చావు బావా. మా గతం కళ్ళ ముందు కదులుతుంటే బావ బొగ్గలు పట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పా. బొటన వేలిని నా బొగ్గల మీద పెట్టి చూపుడు మధ్య వేలు నడుమ నా చెవులని పట్టుకొని ఇంట్రెస్ట్గా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నా చేతిని వదలనని మరీ ఇప్పుడెందుకు ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావని. ఇద్దరు కళ్ళల్లో కన్నీరు. నాకేం ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు. బుగ్గల మీద జారుతున్న కన్నీళ్ళ మీద తన పెదాలు పెట్టేశాడు. ఏడుపు ఇంకాస్త అధికమైంది నాకు. నేను బావ అప్పట్లో చిన్న చిన్న వాటికి గొడవ పడేవాళ్ళం. అందులో జరిగిన కాస్త పెద్ద గొడవ బావ నాకు తెలియకుండా డ్రింక్ చేసిన రోజు. ఇంటర్ అయిపోయాక హాస్టల్ నుండి అత్త వాళ్ళ ఇంటికి వచ్చా. అప్పటికి బావతో గిల్లి కజ్జాలు అవుతున్నా కూడా నేనెప్పుడు డైరెక్ట్గా నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. బావకు తెలుసు దట్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ తన మీద అని. అందుకే నన్ను ఏడిపించడానికి వేరే గర్ల్స్తో క్లోజ్ ఉన్నట్టు చాలా బిల్డప్ ఇచ్చేవాడు. నేను అందులో బావని ఇరికించి ఫుల్ క్లాస్ పీకించేదాన్ని అత్తమామలతో. ఇంట్లోనే ఒకసారి క్లాస్ పీకించాక నెక్స్ట్ డే బావకి అత్త కాఫీ ఇచ్చిరమ్మని రూమ్కి వెళ్తే బావ ఎక్కడ కనిపించకపోతే బయటికి వెళ్ళేదాన్ని. కాస్త ఫోర్స్గా హగ్ చేసుకున్న బావ హగ్ ఎఫెక్ట్ చెయ్యని నేను కాఫీ మగ్ కింద పడేశా. థ్యాంక్ గాడ్ ఇద్దరి మీద పడలేదు కాఫీ. నిన్న కాకుండా వేరే ఎవరినైనా నా లైఫ్లో రాణిస్తానా అని అనుకుంటున్నావా నువ్వు? బావ అడిగిన మాటలకి నాకు మాటలు వస్తాయి కదా. ఆ మాటలు రాక 2 చేతులతో బావని నెట్టేయడానికి ప్రయత్నిస్తూ నేను వెళ్తున్నా కూడా ఇంచు కూడా జరగలేదు. ఎంత స్మూత్గా ఉన్నావంటే హస్కీగా అడుగుతూనే ఫింగర్స్ నా హిప్ కవర్ మీద తెచ్చాడో లేదో నాలో షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. లిప్స్ గిలగిలా కొట్టుకుంటున్నాయి. టీవీలో చూసినప్పుడు ఆ తొక్కలే అట్లా యాక్టింగ్ అనుకున్నా. నాకిప్పుడు నేను అనుకున్న పరిస్థితికి నోట్లో నుండి సింగిల్ లెటర్ కూడా రావట్లేదు. నాకెంతో ప్రాణమైన వాడు నన్ను ఇలా పట్టుకుంటే ఇంకేం వస్తాయి మాటలు. బాగుంది కదా ఇలా. నన్ను హగ్లో లాగేసుకున్నాడు. ఇక నా తల నిమురుతూ బావ హ్యాండ్ అక్కడ నుండి జరిగాక కానీ నార్మల్ అయ్యా. నేను బావ చుట్టూ హ్యాండ్ వేసి హగ్ చేసుకున్నా. ప్రపోజ్ చేస్తావేమో అని గర్ల్స్ ఫ్రెండ్స్ అంటూ ఎంత చేస్తున్నా మమ్మీ డాడీతో నా మీద కోటింగ్ ట్రీట్మెంట్ పెంచుతున్నావు కానీ ప్రపోజ్ చేయట్లేదు. ఎందుకే? ప్రపోజ్ చేయకముందే ఇంతలా ఉన్నావు. ప్రపోజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ లోపు నన్ను మీ మమ్మీని అమ్మమ్మని చేస్తామని భయం నాకు. హగ్లోంచి చెప్పానో లేదో నవ్వేశాడు గట్టిగా. పిచ్చి, నేను ఇప్పుడు అస్సలు పిల్లలు కనను. మనం 30-35 వచ్చాక అప్పుడు చూద్దాం పిల్లల గురించి. నాకు నీతో అలోన్గా కొన్ని డేస్, చాలా డేస్ గడపాలని ఉంది. జస్ట్ యూ అండ్ మీ. బావ తన్మయంలో చెప్తూ పోతూ ఉండగానే నా కళ్ళల్లో వాటర్ వచ్చేసాయి. నాకే తెలియకుండా. బావకి చూయించలేదు, చూస్తే తట్టుకోలేడని తెలుసు కనుక. చిన్నప్పటి నుండి నువ్వంటే చాలా ఇష్టమే. అందుకే ఎట్లో గట్లా నీతో గొడవ పెట్టుకునేవాడిని. నిన్ను తిట్టుకుంటూ నువ్వు గొణుకుతూ మూతి తిప్పుకుంటే చాలా బాగుంటావు అని నవ్వేస్తున్న బావని చూసా. హెడ్ లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చొని నన్ను తన థైస్ మీద కూర్చోబెట్టుకుంటూ, నీకు జనరల్ నాలెడ్జీ ఎక్కువే, బుక్ నాలెడ్జీ ఎక్కువే, బట్ ఏమీ రావని తిట్టించుకొని నా దగ్గర క్లాసు చెప్పించుకునేలా చేస్తున్నావు చూడు. అప్పుడు డౌట్ కొద్దీ నీ మీద నాకు అబ్జర్వేషన్ చేశాను చాలాసార్లు. బయటెంతో పద్ధతిగా నీ పనేంటో నువ్వు అన్నట్టు ఉండే నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి టోటల్ ఆప్సెట్ చేస్తావు. నాతో అల్లరి గొడవలు, నీ పిచ్చి అంతా చూపిస్తావు చూడు. అది క్లియర్ చేసింది నాకు. దట్ యూ ఆల్సో హ్యావ్ ఫీలింగ్స్ అండ్ మీ అని. అప్పటి నుండి
ట్యూన్ చేస్తూ నీతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించుకోవాలని అసలు ఛాన్స్ ఇవ్వట్లే నువ్వు. అందుకే ఇట్లా గర్ల్స్ అంటూ చెప్తున్నా అంతే తప్ప నాకు ఇంకా వేరేలా కాదు. మేఘన తన్మయంగా చెప్తూనే చూస్తున్నాడు నన్ను. నేను స్ట్రైట్గా బావని ఐస్లో చూస్తున్నా. ఆ కళ్ళు చాలా చెప్తున్నాయి నాతో. ఎట్లా ఇంతలా వచ్చేసావే నా హార్మోన్లో అని తెలీదు. ఇంట్లో కూడా మనల్ని చిన్నప్పుడే ఒకరినొకరు అనుకున్నారని తెలిసినప్పటి నుండి ఆగలేకపోతున్నా. మా కాలేజీలో బీటెక్ జాయిన్ అవుతావు కదా, అప్పుడు చూపిస్తా నేనేం. నాకు తెలియకుండానే ఎప్పుడు హ్యాండ్స్ లోపలికి వెళ్ళాయో తెలీదు. నా హిప్ని సురుక్కుమనగానే హా బావా అని అరుస్తూ లేచా బావ మీద నుండి. లవ్ పించ్ బంగారం, ఇప్పటి నుంచి చాలా ఉంటాయిలే ఇలాంటివి అన్నాడు. పరిగెత్తిపోతున్నా నా హ్యాండ్స్ పట్టుకోబోతూ పారిపోయా. నేను బీటెక్ చేయనని ఇంట్లో గొడవ చేస్తున్నా బావ అరుపులు. నేను వసి ఎట్టకేలకు కష్టంగా వేరే కాలేజీలో జాయిన్ అయిపోయాము. బావ అల్లరి తట్టుకోలేని తెలిసి కొంత ఇంకా బావ స్టడీస్ డిస్టర్బ్ అవ్వద్దని వేరే కాలేజీలో వెళ్ళిపోయా. బావ చిన్న బావ అదే వసి వీళ్ళిద్దరు తప్ప నాకు ఫ్రెండ్స్ లేరు. ఉన్నా కూడా హాయ్ బాయ్ టైపు. నాకు బావ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చదువుకోవడం చాలా ఇష్టం. అందుకే అస్సలు చదివేదాన్ని కాదు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఫ్లాట్కి రా, శ్రేష్ఠ మా మాట వినట్లేదు, ఫుల్గా తాగుతున్నాడని. తన మాట నమ్మలేదు నేను. బావేంటి తాగటం ఏంటి అనుకొని బావ రూమ్కి వెళ్ళా. బావలేడు. ఇల్లు మొత్తం చూసా, ఎక్కడా లేడు. ఇంకా లేట్ చేయలేదు, వెళ్ళిపోయా తన ఫ్రెండ్ అడ్రస్కి. అక్కడికి వెళ్ళటం విపరీతంగా తాగుతున్న బావ నన్ను చూసి వస్తూనే నా బుగ్గ మీద స్లాప్ చేశాడు. బుగ్గ మీద చెయ్యి పెట్టి నుంచి బావ నన్ను కొట్టినా పట్టించుకోకుండా పట్టుకోబోయా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నో డోంట్ టచ్ మీ ముద్దగా మాట్లాడుతున్నాడు తూలుతూ. ఏమైంది బావా, ఎందుకు తాగా? ఎప్పుడు లేనిది కొత్తగా వదిలించుకుంటున్న అతని భుజాలు పట్టుకొని గట్టిగా అడిగానో లేదో కోపంలో ఫోర్స్గా నన్ను గోడకి నెట్టేసి లాక్ చేశాడు. తన 2 హ్యాండ్స్ అడ్డు పెట్టేసి కోపంగా కన్నీళ్లతో నన్ను చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కళ్ళల్లో కన్నీరు చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. ఏం మాట్లాడలేదు బావ, అంతే సీరియస్గా చూస్తున్నాడు. ఏమైంది బావా, నేనేమైనా అన్నానా? తన బుగ్గ మీద నా బుగ్గ పెట్టానో లేదో నా భుజాలు 2 పట్టుకొని అట్లాగే గోడకి అణిచిపెట్టేశాడు. తను నన్ను పూర్తిగా హత్తుకుపోయి, నన్ను పెళ్లి చేసుకునని దానికి ఎందుకే నన్ను లవ్ చేశావు? సీరియస్గా అడిగిన బావ క్వశ్చన్కి అర్థం చేసుకోవడానికి 2 క్షణాలు పట్టింది నాకు. అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకోనని? అడుగుతున్నా నా భుజాల వదిలేశాడు ఫోర్స్గా. చెప్పేవే అని అరుస్తూ. ఏదో పిచ్చిగా ఊహించుకోకు బావా, పదా ఇంటికి వెళ్దాం. ముందు అత్తామామలు చూస్తే బాగోదు మళ్ళీ. అసలు ముట్టుకోనివ్వట్లా నన్ను. పోయి వేరే వాడిని పెళ్లి చేసుకోపో. ప్రేమ ఒకరిని, పెళ్ళి ఒకరిని. నన్ను పిచ్చివాడిని చేసినట్టే వాడిని కూడా చేసేసి మళ్ళీ వేరే వాడిని పూర్తవనలేదు. ఆ మాట బావా. నా అరుపు విని నవ్వాడు వెటకారంగా. నువ్వు అన్నావే, నీకు చెప్తుంటే కాలుతుందా అడిగాడు దగ్గరకొచ్చే ప్రయత్నం చేస్తూ. అసలు ఛాన్స్ ఇవ్వలేదు నన్ను ముట్టుకోవడానికి. ఏడుపు వచ్చేస్తుంది చాలా బావ నోట్లో నుండి అలాంటి మాటలు విని. బట్ తాగి ఉన్నాడన్న ఒకే ఒక్క రీజన్తో ఆ మాత్రం కంట్రోలు ఉండగలుగుతున్నా. ఇప్పుడు నేను అవసరం లేదా? ఇంకోటి దొరికాడా? దూరం పోతున్నావు. నా కాలేజీలో అయితే నేనుండి ఇలాంటి విషయాలు చూస్తాననే కదా వేరే కాలేజీలో జాయిన్ అయ్యో. బావ మాట కంప్లీట్ కూడా అవ్వకముందే నెట్టేశా ఫోర్స్గా, కోపంగా. పిచ్చి పట్టింది నీకు అని అరుస్తూ బెడ్ మీద పడిపోయాడు. పట్టించుకోలేదు. బయటికి వెళ్ళిపోయా. స్పీడ్గా వచ్చేసి ఆపేశాడు. ఇవన్నీ నువ్వే అన్నావు మా మమ్మీతో అంటున్నా పట్టించుకోకుండా వదిలించుకుపోయావాణ్ణి. లాస్ట్ వీక్ బావను పెళ్లి చేసుకోవే, నాతోనే ఉండిపో అని మా మమ్మీ వాళ్ళు అడిగితే ఏమన్నావు? బావ మాటలకి అప్పుడు గుర్తొచ్చింది నాకు. మేము నైట్ అంతా ఎంజాయ్ చేసి వచ్చిన నెక్స్ట్ డే అత్తకి నాకు గిల్లి కచ్చాలు అవుతుంటే నీ కొడుకు నేను అస్సలు పెళ్లి చేసుకును, వేరే వాడిని ప్రేమించి చేసుకుంటా. ఆ రోజు అక్కడే ఉన్న బావను చూస్తూ టీజింగ్గా కావాలనన్న మాటలు విని నన్ను అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు నాతో మాట్లాడలేదని అర్థమైంది. చెప్పు, ఏమన్నావు ఆ రోజు? నన్ను పెళ్లి చేసుకోవా? మరి ప్రేమించడం దేనికి? నీ టైంపాస్ కోసమా? టైంపాస్ కోసం లవ్ చేసావా? కోపం బుస్సున పొంగింది నాలో. కాలర్ పట్టేసుకున్న కోపంగా.
ఏం ఎవడికి తెలుసు, టైంపాస్ కాకపోతే నోట్లో నుండి వేరే వాడిని చేసుకుంటా అనే మాటే వచ్చేది కాదు. వదులు బావా, నాకు నీ గురించి నిజం తెలిసిపోయిందని వదిలేయమంటున్నావా? టీచింగ్కి నిజానికి తేడా తెలుసుకోవాలి. నిన్ను ప్రేమించేందుకు రీగ్రెట్ ఫీల్ అవుతున్నా నేను. కళ్ళల్లో నీళ్లు జారిపోయాయి. ఓ టీజింగ్ అయితే నేను మాట్లాడిన వీక్ అంతా నువ్వు కూడా నాతో మాట్లాడలేదు కదా. నాకైతే ముద్ద తెగలేదు వీక్ నుండి నీతో మాట్లాడక. మరి నువ్వెట్లా అంత నార్మల్గా ఉన్నావు? నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు. అదే ప్రేమ ఉంటే నాతో మాట్లాడేదానివి. నేనెందుకు మాట్లాడట్లే అని రిసీవ్ చేసుకునేదానికి ట్యూన్ చేసేవాడివి. నాకు ప్రేమ లేదని ఇంకోసారి అంటే చంప పగల కొడతా బావ అనేది. నీకు ఏం తెలుసు నేనెంత నార్మల్గా ఉన్నానో లేదని? అయినా ఇదంతా వద్దిగా. నా మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదని అర్థమైంది. నమ్మకం లేని చోట ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. వదిలే ఇంక నన్ను. నమ్మకం లేని లవ్ నాకొద్దు. పట్టుకున్న బావ హ్యాండ్ విసిరి కొడుతూ డోర్ వరకు వెళ్ళేనో లేదో వెనక నుండి హక్ చేసుకున్నాడు గట్టిగా. ఎందుకు పట్టుకున్నావు? వదులు. ఇప్పుడు నేను వదిలేస్తే వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అంటావు. అందుకే నిన్ను అస్సలు వదలను. రాక్షసి వివాహం చేసుకుంటా చెప్తుంటేనే కొట్టేశా వెనక్కి తిరిగి. బావ చెంప మీద విపరీతమైన కోపంలో. మళ్ళీ నా దగ్గరికి వస్తే కోసి కారం పెడతా. వేలు చూపిస్తుంటే ఆ వేలు ముద్దు పెట్టేస్తున్నాడు. అసహనంగా దించేశా బావను కోపంగా చూస్తూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ బావా. నీలాంటి అనుమాన మనిషిని లవ్ చేసినందుకు ఫీల్ అవుతున్నావు ఇప్పుడు. నేను అసలు ఏదో జోక్గా మాట్లాడి నిన్ను ఎన్నిసార్లు టీజ్ చేయలేదు. అలాంటిది ఏదో చిన్న మాట పట్టుకుని వీక్ నుండి నన్ను ఇగ్నోర్ చేస్తుంటే కాక నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు ఏ విషయంలో టీచ్ చేసినా ఏం అనిపించట్లేదు, కానీ నీ విషయంలో నన్ను దూరం పెట్టినట్టు మాట్లాడుతున్నా అవ్వట్లేదే. నాకు తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. బెంగగా అంటున్న బావ ఫేస్ చూడగానే జాలి కలిగింది నాకు. అసలు నాకు ఏమవుతుందో తెలియట్లేదు మేఘన. నువ్వు కాసేపు నాకు కనిపించకపోయినా పిచ్చెక్కుతుంది. ఇంకా నీ నోట్లో నుండి నేను కాస్త దూరం అయినట్లు జోక్గా అన్నా కూడా నాకు చెప్పలేని బాధ తెలుసా. నాకు నువ్వు అంటుంది జోక్గానే అని బట్ తీసుకోలేకపోతున్నానే. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా స్టడీస్ మీద. నువ్వు వేరే వారి మాటలకి అట్రాక్ట్ అయ్యి ఎక్కడ నన్ను వదిలేస్తావో అని. నన్ను వదలవు కదా. కింద కూర్చుని కళ్ళు మూతలు పడుతుంటే అడుగుతున్నాడు. నేనంటే అంత ఇష్టమా బావా? ముందు కూర్చొని అడిగానో లేదో తన 2 చేతులతో నా హ్యాండ్ పట్టేసుకున్నాడు. నా మొహం దగ్గరికి ఫోర్స్గా వచ్చేస్తూ పక్క కిస్ చేస్తాడు అనుకుని కళ్ళు మూసుకున్నా. ఆల్కహాల్ స్మెల్ ఎక్కువ వస్తుంటే తట్టుకోలేకే. అదేం పట్టించుకునే స్టేజ్లో లేడు బావ. కళ్ళు తెరువు మేఘన. నెమ్మదిగా అన్న బావ మాటలు వినిపించి కూడా తెరవట్లేదు నేను. మ్యాగీ ఐ సెట్ ఓపెన్ యువర్ ఐస్ అంటూనే తెరిచా. ఏం కనిపిస్తుంది నీకు అన్నాడు స్ట్రైట్ నా ఐస్లో చూస్తూ. నీ ఐస్. వేరే ఫీల్డ్లో వెళ్ళిపోయా వాడి ఐస్ చూస్తూ. అందులో ఏం కనిపిస్తుంది? నేను నా కనుపాపులో తాత్కాలికంగా కనిపిస్తున్నావు అంతేకాని నా బ్రెయిన్లో పర్మనెంట్గా నువ్వే ఉన్నావు మేఘన. నువ్వు నాకు దూరమయ్యే క్షణం నాకు మిగిలేది చెప్తూనే నా ఐస్ క్లోజ్ చేశాడు. ఏం కనిపిస్తుంది అని అడుగుతూ. డార్క్నెస్ బావా. హ్యాండ్ రిస్ట్ మీద హ్యాండ్ వేస్తూ చెప్పా. నువ్వు నా లైఫ్లో లేకపోతే నాకు మిగిలేది అదే చెప్తూనే హ్యాండ్ తీసేశాడు ఐస్ మీద నుండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి బావ కళ్ళల్లో నీళ్లు. నీ మీద నమ్మకం లేక కాదు నేను తాగింది. బేలగా వచ్చింది ఆ వాయిస్. బావా నేను నిన్నెప్పుడు వదిలిపెట్టిన బావా. యు ఆర్ మై లైఫ్. అట్లా ఎట్లా వదిలేస్తా నిన్ను? నువ్వు నేనే బావా, నేనే నువ్వు, ఇద్దరం ఒకటి. అలాంటప్పుడు ఎందుకు ఏదో చిన్నదానికి అంత హర్ట్ అయిపోయి తాగటం? నీలో నువ్వు బాధపడ్డావు. సరే ఇదంతా ఇంకా ఉండొద్దు అంటే పద ఇంటికి వెళ్దాం. అత్త మామకి చెప్తాం, పెళ్లి చేస్తారు. అప్పుడు నీకు నా మీద ఎలాంటి డౌటు ఉండదు. క్లోజ్ చేశాడు నా మౌత్. నాకిప్పుడు కూడా ఎలాంటి డౌటు లేదు మ్యాగీ అంటూ మాట్లాడలేదు నేను. నీ మీద నీ ప్రేమ మీద రెండిటి మీద నమ్మకం ఉంది. బట్ చెప్తున్నా కదా నాలోనే భయం పెరుగుతుంది. నువ్వెక్కడ నా దానివి అవ్వవేమో అని. అది నా ఆలోచన విధానం తప్పని తెలుసు నాకు. బావ కళ్ళల్లో ఆ ఇన్నోసెన్స్కి క్వశ్చన్ లేదు నా దగ్గర. ఐ ప్రామిస్ యూ బావా. మేఘన ఎప్పటికీ నీతోనే నీ పక్కనే ఉంటుంది. బావ హెడ్ మీద హ్యాండ్ పెట్టేశా. ఎందుకు వస్తున్నాయో తెలియకుండా ఐస్లో నుంచి వాటర్ వచ్చేసినాయి. కొన్నిసార్లు ఎందుకు నవ్వుతావో ఎందుకు ఏడుస్తావో మనకే అర్థం కాదు. ఇక్కడ నా పరిస్థితి అంతే. బావని హగ్ చేసుకున్న గట్టిగా. బావా
ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నీ చేతిని వదిలేది లేదు. బట్ ప్లీజ్ తాగకు బావా, తాగి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్తుంటేనే నన్ను తన హగ్లో లాగేసుకున్నాడు. ఇంకోసారి తాగితే అస్సలు నీ మొహం కూడా చూడను, వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తున్నా మెడ చుట్టూ హ్యాండ్స్ వేసి బావ హెయిర్ పీకుతూ చెప్పా. ఆ రోజు ప్రశాంతంగా మారిపోయిన తర్వాత చెప్పిన బావ మాటలు ఈరోజు గుండెల్లో భరించలేని భారాన్ని మోస్తూ చెప్పాడు. నా కన్నీరుని పెదాల మధ్య బంధించి ఐ డోంట్ నో హౌ టు లీవ్ విత్ యూ మేఘనా మరోసారి అన్నాడు. ఏడుపు ఆగలేదు. బావ మెడలో తలదాచుకున్న గట్టిగా ఏడుస్తూ, ఆ రోజు నువ్వు పక్కన ఉండవని జోక్గా అంటేనే తట్టుకోలేకపోయా, అలాంటిది ఇప్పుడు నా జీవితంలోనే ఉండవని తెలిసాక ఎట్లా మ్యాగీ ఉండేది నేను? నువ్విక నా కళ్ళ ముందు ఉండవు, నన్ను ముట్టుకోవు, నాతో గొడవ పడవు అని గుర్తుకొచ్చినప్పుడల్లా నా వల్ల అవ్వట్లేదు మేఘన. నా చెవుల్ని తన అరిచేతుల్లో పెట్టుకొని చెప్తున్నాడు నా ఐస్లో చూస్తూ. బావా అది కాదే, వచ్చేయాలనే ఉంది నీతో పాటే. ఎందుకే ప్రేమలో పడేసావు నన్ను? ఎందుకు నువ్వే జీవితం అనుకునేలా చేసావు? ఎందుకు నా ఊపిరి మీద హక్కులు తీసుకున్నావు? ఎందుకు మేఘనా నన్ను అంత తీసుకుని నువ్వు మాత్రం నాకు కాకుండా పోతున్నావు? నువ్వు నాకు దక్కకపోయినా పర్వాలేదు, కావాలంటే నువ్వు అన్నట్లే వేరే వాడిని పెళ్లి చేసుకో, నన్ను వదిలేసే, నేనేం అనను, నిన్ను ఒక్క మాట కూడా అడగను, కానీ నా కళ్ళ ముందే ఉండవే, అన్యాయం చేయకు మేఘనా. యమా మాటలు వింటుంటే ఏడుపు ఆగట్లా నాకు, కానీ ఆపేసేయాలి. ఇప్పుడు కూడా ఏడుస్తూ కూర్చుంటే జీవితం ఇలాగే ముగిసిపోతుంది అనే భయం తెచ్చుకొనైనా ఆపాలి. డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నా. బావా పిలుస్తున్న చూశాడు. పెళ్లి చేసుకుందాం మనం. నా కళ్ళల్లో కన్నీరు ఆగకుండా ప్రవహిస్తుంటే బావను చూస్తూ అడిగానా లేదో, బావ ఆనంద బాష్పాలతో చూస్తున్నా నన్ను. మ్యాగీ ఇంకా నీతో పెళ్ళి వద్దని ఆర్గ్యూ చేయాలని లేదు బావా. నేను పోయాక చప్పున మానేసిన బావ హ్యాండ్ వెనక్కి తీసి బావ బొగ్గుల మీద కారుతున్న కన్నీరు తుడుస్తూ నీకు రెండో పెళ్ళివాడు అనే ముద్ర రాకూడదు అని అనుకున్నా బావా. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి చెప్తుండగానే హగ్ చేసుకున్నాడు. నువ్వు లేకుండా హ్యాపీనెస్ పదం అనేది నాలో ఉండదు మేఘనా అంటూ. ఏడుపు వచ్చేసింది నాకు బావ టోన్ వింటుంటే. అమ్మ అత్త వాళ్ళతో చెప్తాం బావా పెళ్ళి గురించి చెప్తూ ఉండగానే వచ్చేసారు మా వాళ్ళు. మా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అత్తతో చెప్తున్నా. బావ కళ్ళల్లో కోటి కాంతలు వెలుగు కనిపిస్తుంటే బావను వదిలి మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చుని అత్త మామ వసి అమ్మ అన్న ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. బావను పట్టుకొని ఏడుస్తున్నారు. బహుశా బావ ఒక్కగానొక్క ఆఖరి కోరిక ఇష్టంగా తీరుతుందనేమో. ఆఖరి కోరిక అని మీకు డౌట్ రావచ్చు, కానీ నేను చెప్పింది నిజం. నేను లేనప్పుడు బావకి కోరికలు ఏ ఉండవని నాకు తెలుసు. బావ ప్రేమని ఇప్పటికీ అంచనా వేయలేనేమో నేను. ఆ రోజు ఏదో జోక్గా అతతో పెళ్లి చేసుకుని బావని అన్న మాటలో బాధలో కోపంగా నా మనసు తెలిసిన వాడైనా సరే ఆ మాట తట్టుకోలేనట్టుగా తాగాడు కదా, అదే నిదర్శనం బావ ప్రేమకి. మా ప్రేమలో సైతం ఎన్ని మార్పులు చూశానో బావలో. నేను పుట్టి పెరిగింది మొత్తం పల్లెటూరులోనే. అమ్మ అన్నయ్య అత్త మామ వీళ్ళే నా లోకం. స్కూల్ టాప్ ర్యాంకర్ని, అయినా ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు. నేనే ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అనే బోర్ లైఫ్. మామ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నిజంగా పండగ వాతావరణం నెలకొనేది మా ఇంట్లో. నా యమ ఫుల్ అల్లరి, యాటిట్యూడ్, టాపర్ అన్నీ. నేనెంత పరిశుభ్రంగా ఉండేదన్నో బావ దానికి పూర్తిగా వ్యతిరేకం. అదేంటో బావ వచ్చి నన్ను నా సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడిగినంత నోట్లో నుండి జవాబే వచ్చేది కాదు. ఏడిపించేవాడు, కొట్టేవాడు. నేను వసీగాడు ఇద్దరం డల్లర్స్ అని కసిరేవాడు. ఇంట్లో అందరికీ మా మీద బాగా చెప్పేవాడు. అత్తామామకి ఎన్నో ఇయర్స్ తర్వాత నిలబడిన సంతానం బావ. అందుకే బావ అంటే పంచ ప్రాణాలు మా ఇంట్లో వాళ్ళకి. నేను చదువుతానని తెలిసి కూడా మా అమ్మా నాన్న కూడా బావకే వత్తాసు పలికేవాళ్ళు. నేను సరదాకే తీసుకునేదాన్ని బావను చూస్తూ. ఆయన నవ్వు చూస్తూ ఆ చిన్న వయసులోనే మురిసిపోయేదాన్ని తప్పితే బావ చొరవగా మాట్లాడేదాన్ని కాదు. అత్తామామలతో మాత్రం అమ్మ దగ్గర కంటే ఎక్కువగా ఫ్రీగా ఉండేదాన్ని. నేను పెరుగుతూ వస్తూ ఉండటం బావ మీద ఇంప్రెషన్ స్టార్ట్ అవ్వటం మొదలైంది. ఎప్పట్లనే పండగలకి ఊరికి వచ్చేటప్పుడల్లా నన్ను తిట్టడమే పని. బావ ఊళ్ళో ఫ్రెండ్స్లో బయటికి వెళ్తే చాలు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటికి పారిపోయేదాన్ని. బావను దొంగచాటుగా చూసేదాన్ని.
నా వెనకే వసి వచ్చేవాడు. ఇంట్లో కూడా బాగా సాధిస్తాడు నన్ను చదవట్లేదని. అందుకే నువ్వు నేను ఒక పార్టీ, వాడిని ఏడిపించాలి మనం అనేవాడు. తినిపించేవాడు, అన్నీ షేర్ చేసుకునేవాడు. వసీతో క్లోజ్గా మూవ్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. మేమెప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు నేను వసి 10th క్లాస్. అత్త అత్త అరుస్తూ వచ్చిన బావ మాటలు విని మళ్ళీ ఏ పెంట పెట్టడానికి వచ్చాడో మా అన్న పద పద చూద్దాం అని పెరట్లో నుంచి లోపలికి వచ్చామో లేదో మా ఇద్దరిని కోపంగా చూస్తూ వీళ్ళిద్దరినీ హాస్టల్లో వేసేయాలి ఇంటర్లో అని బాంబ్ వేసేశాడు. అసలు ఒప్పుకోలేదు ఇంట్లో ఎవరు. ఇక్కడే ఉంటే వీళ్ళు చదవరని లొల్లి చేసి హాస్టల్ వేసేదాకా వదలట్లేదు. చాలా కోపం వచ్చేసింది బావ మీద. కానీ తర్వాత అర్థమైంది బావకి నేను వసి అంత క్లోజ్గా మూవ్ అవ్వటం మింగుడు పడలేక అక్కస్తో మమ్మల్ని వేరే హాస్టల్లో కాలేజీలో వేయించేశాడు. ఆఫ్టర్ ఇంటర్ ఇంకా హైదరాబాద్లో బావ ఇంట్లోనే ఉండి వేరే కాలేజీలో జాయిన్ అవటం, బావ మీద నా ఫీలింగ్స్, నా మీద తన ఫీలింగ్స్ తెలుసుకుని ప్రపోజ్ చేసుకోవటం, నైట్ అవుటింగ్స్ పోవటం, మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు, అట్లానే 2 years దాటిపోయింది. ఆ 2 yearsలోనే మా లవ్ తెలిసిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెవి పీకితే నిజం చెప్పేశాం. ఇంకా గ్రీన్ సిగ్నల్. ఇంకా బావకి అట్టులేదు. కాలేజీ టైమింగ్స్, నిద్రపోయే టైమింగ్స్ తప్ప మిగిలిన టైం అంతా బావ నాతోనే ఉండేవాడు. వసిని అస్సలు రాణించేవాడు కాదు. కాలేజీలో అన్నారుగా కలిసా సరిపోలేదా అంటూ. నేను బీటెక్లో బావతో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి M1 దొప్పించేశా. తర్వాత ఇయర్లో కూడా లైన్గా వచ్చేసాయి సబ్జెక్ట్స్. నేను బావ మానసికంగా భార్యాభర్తలాగా ఎప్పుడో మారిపోయాం. మా ఫ్యూచర్ కోసం, మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం ఇట్లా కెరీర్ స్టార్ట్ చేయాలి, అట్లా ఉండాలి అంటూ బావ నెక్స్ట్ 10 years ప్లాన్ చేసేసాడు కూడా. బావ ఫ్యూచర్ లైఫ్ డిసైడ్ చేశాను అనుకున్నాడు. కానీ నా లైఫ్, నా ఫ్యూచర్ని ఎప్పుడో డిసైడ్ చేసింది అని అర్థమైపోయిన రోజు అప్పుడు. బావ ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏం పట్టించుకోలేదు. కానీ అప్పటికే నాకు ఒక్కొక్కసారి నోస్లో నుండి బ్లడ్ వస్తూ ఉన్నా వార్ని చేస్తూ ఏదో వేడి చేసింది అనుకుని లైట్ తీసుకొని లైవ్ గడిపేస్తున్న వేళ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోవటానికి వాష్రూమ్కి వెళ్ళినా నాకు కళ్ళు తిరుగుతూ అంతా గందరగోళంగా అనిపిస్తున్న టైంలో నోట్లో నుండి వెల్లుగులా బయటికి వచ్చేసాయి. కక్కేసా నేను. ఫస్ట్ టైం అంత బ్లడ్ ఎందుకు వచ్చిందో అర్థం కాక వైట్ టీషర్ట్ మీద మొత్తం బ్లడ్ ఉన్నా తుడుచుకోవడానికి శక్తి లేక కళ్ళు కిర్రని తిరుగుతున్నట్టు పట్టించుకోక బావా అని పిలుస్తూ గోడలు పట్టుకుని కింద మీద పడుతూనే బావ గది వరకు వెళ్ళిపోయా. మాటలు రావట్లే, రక్తం నోట్లో నుండి వస్తూనే ఉంది. కళ్ళల్లో సత్తు లేదు, చేతులు పనిచేస్తున్నట్టే. మసక మసక కనిపిస్తున్న బావ రూపాన్ని చూస్తూనే బావ దగ్గరికి వెళ్ళటమే, పడుకుని ఉన్న బావ చేతిని పట్టుకున్న లేదో తప్పున పడిపోవటం, నిద్రలో ఉన్న బావ నన్ను చూడటమే నిద్రమత్తు వదిలి మేఘనా అని అరవటం ఒక్క క్షణంలో జరిగిపోయాయి. నా దగ్గరకు దూకేశాడు. మేఘనా మేఘనా వాట్ హ్యాపెండ్ మేఘనా, గెటప్, ఏంటి ఇంత బ్లడ్, ఏమైంది మమ్మీ డాడీ అని నన్ను వడిలో తన గుండెల మీద పడుకోబెట్టుకుని కంగారుగా ఏడుస్తూ అరుస్తూనే ఉన్నాడు బావ. ఏం కనిపించట్లేదు నాకు. మెల్లగా తలపైకెత్తి ఐ లవ్ యూ బావా చెప్తూ బావ పెదాలపై నా పెదాలు నిలపడానికి వెళ్ళపోతూ స్ట్రోక్ కోల్పోయి పడిపోయాను. అదే బావకి నా మనసులో మాటను ప్రేమగా చెప్పుకోవటం. 2 diseases ఒకేసారి అటాక్ చేశాయి. ఒకటి బ్రెయిన్కి ఎఫెక్ట్ చూపిస్తే బ్రెయిన్ క్యాన్సర్ అయితే, ఇంకోటి బాడీలో పార్ట్స్ని ఖరాబ్ చేసేది. క్లియర్ కట్గా చెప్పేశారు నేను బతకటం ఇంపాసిబుల్ అని. ఆ ఇంపాసిబుల్ మాటతోనే పూర్తిగా మారిపోయా నేను. యమ నాకు బద్ద శత్రువు అనేంత రేంజ్లో తనని దూరం పెట్టడం, విపరీతమైన అల్లరి చేయటం, కాలేజీలో పరిచయం లేని వాళ్ళతో కూడా సిల్లీ గొడవలు పెట్టుకోవటం ఉండటం. నన్ను చూడటమే భయపడేవారు మా వాళ్ళు. ఎందుకింతలా మారిపోయిందని బావని పెళ్లి చేసుకోమన్నారు. చావైనా చస్తాను కానీ ఇలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకుని చేదరింపగా చెప్పిన నా మాటతోనే బావ సగం చచ్చిపోయాడు. అందరితో మాట్లాడటం పూర్తిగా తగ్గించేశాడు. తన గదిలో ఎవరిని రానిచ్చేవాడు కాదు. లోపల తాగటం మొదలుపెట్టాడు. ఇష్టమైన కెరీర్ వదిలేసుకొని నా కాలేజీలో లెక్చర్గా జాయిన్ అయ్యాడు.
బతకడానికి కొంత సమయం మాత్రమే మిగిలింది అని తెలిసాక అల్లరి ఆటలు పాటలు తిరగటం జీవితం అనే వాటి మీద మనసు మళ్ళింది. వసి నేనేం చేద్దామన్నా కాదు అనేవాడు కాదు. క్లాసులు బంక్స్ కొడుతుంటే పసిగట్టి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశాడు కాలేజీలో. క్యాంటీన్ ఫుడ్ తినడానికి పోతుంటే డైట్ ఫుడ్ తినిపించేవాడు. నేను బయటికి వెళ్తా అంటే కాళ్ళు విరిచేస్తా అని అరిచేవాడు. మామతో వసీతో పోయి బయట ఫుడ్ తిని ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటున్నావా అని ఇంట్లో అందరి మీద అరిచేవాడు. వయసి బైక్ లాగేసుకోవటం, అమ్మ అత్త మామ అన్నకి నాకు కాపలాగా పెట్టడం, నాకు చదువు గురించి నీట్నెస్ గురించి లెక్చర్స్ తీసుకోవటం, అతని ధీటుగా నేను మాట్లాడటం, ఇద్దరికి గొడవలు అవటం. ఇలా ఉండగానే పెళ్ళి ఫిక్స్ చేశారు మా వాళ్ళు. ఇవాళ నైట్ పెళ్ళంటే పెళ్ళికి అరగంట ముందు ఇంట్లో నుండి పారిపోయా నేను. పెళ్ళంటూ చేసుకుంటే వేరే వాడిని చేసుకుంటా అని బావ మనసు మొక్కలైపోయింది అక్కడే. అందుకే అతను కూడా అతనికి పెళ్ళి ఇష్టం లేదు నాతో అనే చెప్పేవాడు. నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేసేవాడు. లోపలే కుమిలిపోతూ నన్ను దగ్గరికి తీసుకోలేక దూరం పెట్టట్లేక ఇంట్లో తాగుతూ బయటకి ఏడుస్తూ అందరి ముందు గంభీరంగా ఉంటూ లోపల కుళ్ళిపోతూ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు. అందరూ మెల్లమెల్లగా డైజెస్ట్ చేసుకోవటం మొదలుపెట్టేశారు. నా హెల్త్ గురించి నా యమ తప్ప. నా యమాని మార్చుకోవాలి నేనే. వెళ్తూ వాడిని మామూలుగా చేసే తృప్తిగా వెళ్ళిపోవాలి. ఇదే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం. ఐ లవ్ యూ మేఘన గట్టిగా ఏడుస్తూ కింద కూర్చుండిపోయి నా ఒడిలో తల పెట్టుకున్న యమ తల నిమురుతూ ఉండగా పరిస్థితుల్లోకి వచ్చేసాను. మనం యుఎస్ యూకే ఎక్కడంటే అక్కడ డాక్టర్స్కి మళ్ళీ ట్యూన్ చేస్తాం, రిపోర్ట్స్ చూపిద్దాం, నువ్వు బతుకుతావు, నాతో ఉంటావు. నవ్వుతూ మాట్లాడేస్తున్నాడు పిచ్చివాడిలా. పెళ్లి చేసుకున్నా రేపే, ఇంకా నువ్వు నన్ను క్షణం కూడా వదిలి ఉండొద్దు. ఇన్ని రోజులు పెట్టిన దూరం చాలు, నా పక్కనే నాతోనే ఉండాలి. ఉండలేదో చంపేస్తా, వింటున్నావా? తలెత్తి అడుగుతున్న బావ సంతోషాన్ని చూస్తూ అన్నట్లు తలూపా. ఏదో మాట్లాడుతున్నాడు, ఏం వినిపించట్లేదు. బావ మొహంలో ఎన్నో కోట్ల కాంతుల మెరుపులు తప్పించి ఆ మెరుపు కోసమే బతకాలనుంది బావా మనసులోనే అనుకుంటూనే నవ్వుకున్నా. నా స్వార్థానికి బంధాలు బంధుత్వాలు మనిషి పోయాకే లేదా పొయ్యే ముందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అంటే ఏంటో అనుకున్నా. నా కుటుంబాన్ని చూస్తే నిజమే అనిపిస్తుంది. యమ అని అరుస్తూ పట్టనట్టు బీచ్లో కూర్చుని వర్క్ చేసుకున్నాడు. ఇవాళ ఇంటికి వెళ్దామంటే నా ఇష్టం పట్టించుకోకుండా లగేజ్ దాచి వచ్చి వర్క్ చేసుకుంటున్నావా నువ్వు? వెళ్ళటమే ల్యాప్టాప్ ఎత్తేసి కింద పడేయటం ఆలస్యం నన్ను లాగేసుకున్నాడు వడిలోకి. వెళ్ళిపోదన్నాన్న. బావ మెడ చుట్టూ హ్యాండ్ వేసి అడుగుతున్నా, సౌండ్ చేయట్లేదు. రే ఏమొచ్చి వచ్చిందిరా నీకు? హెయిర్లో ఫింగర్స్ పెట్టి పీకుతూ వాడి తల పైకెత్తలేదో మహాసముద్రం తలపించింది వాడి కళ్ళు. ఏడవనని మాటిచ్చావు నువ్వు, నన్ను నవ్వుతూ పంపిస్తావు అని. నువ్వు లేకుండా నవ్వటమా? పేలవంగా నవ్వుతూనే వాడి 2 చేతుల్లో పట్టేసుకున్నాడు నా హ్యాండ్ని. బోర్ రావట్లేదా? అసహ్యం వేయట్లేదా? ఈ గుండు లేడీని చూస్తుంటే? ఈ గుండు లేడీ గుండెల్లో మాత్రమే కాకుండా నా పక్కనే ఉంటే చాలు అనిపిస్తుంది. మళ్ళీ మొదటికి రాకురా. పెళ్లి చేసుకున్నావు, ఇంట్లో ఒక్కరోజు ఉండనివ్వకుండా ఎక్కడికో లాక్కొచ్చేసావు. ఈ 15 రోజుల్లో నిన్ను ఊరుకోబెట్టడానికే సరిపోతుంది. ఇప్పుడు కూడా ఏడిస్తే ఎట్లా చెప్పు? నా కళ్ళల్లో టీయర్స్ చూసి కరిగిపోయాడు. గబగబా కళ్ళు తుడిసేసుకున్నాడు. నన్ను ఎత్తేసుకున్నాడు. మా విల్లాలో రూమ్లో తెచ్చి పడుకోబెట్టుకున్నాడు వాడి హార్ట్ మీద. ఈ 15 రోజుల్లో వాడి హార్ట్ బీట్నే ఊపిరిగా మారింది నాకు. వారం రోజుల్లో చచ్చిపోతానని అన్నదానికి 15 రోజులు బతకడానికి రీజన్ యమానే. ఆ రోజు నెక్స్ట్ డే ఇంట్లో వారందరికీ ముందు పెళ్లి చేసుకున్నాం. అదే రోజు యమ బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. నా కోరిక ప్రకారం బావ ఆఫీస్లో తనని ఆ పొజిషన్లో చూడాలని నా కోరిక నెరవేరింది. చుట్టూ మొత్తం ఊడిపోయింది. బావతోనే 24/7 ఉంటున్నా. అమ్మ వాళ్ళతో వీడియో కాల్స్. వాళ్ళు నా డెత్ని కళ్ళ ముందు చూడొద్దు అనుకున్నారు. నాకు ఇష్టం లేదు. బావ హనీమూన్ వెళ్దామంటే ఒప్పేసుకున్నా. కానీ ఇప్పటిదాకా నన్ను తనలో
కలుపుకునే ప్రయత్నం కూడా చేయలేదు బావ. లైఫ్లో చివరి రోజులు నేను చూస్తుంటే నన్ను చూస్తూ బతికేస్తున్నాడు బావ. అర్థాంతరంగా ముగుస్తున్న నా జీవితానికి నీ సంతోషంతోనే వెలుగునిస్తానని అనుకుంటున్న బావ పడుకున్న బావ మీదకెక్కి చెప్పా. నిద్రొస్తుంది మేఘన, పడుకో. నా మాటలు అవాయిడ్ చేయడానికి నా చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు. రేపంటూ రోజు మిగులుతుందో లేదో తెలియక నిద్ర రావట్లేదు బావా. మేఘన, నన్ను నెట్టేకు బావా ప్లీజ్. ఇవాళెందుకో నీతో మాట్లాడాలి అని ఉంది. అనుక్షణం నీతో గడపాలని, చివరి క్షణంలో మొదటిసారి నీలో కలవాలి అని, వెళ్ళే ముందు ఆఖరిసారి. చుప్, ఏం మాట్లాడుతున్నావే, అర్థమవుతుందా నీకు? నో, నువ్వు ఇప్పుడే వెళ్తా అంటే నేను అస్సలు ఊరుకోను. సైలెంట్గా పడుకో. ఫోర్స్గా లాక్కొని బెడ్ మీద పడుకోబెట్టేశాడు యమ. ఓ పెద్ద మనిషి, పలకవయ్యా బాబు. బావా, నువ్వు కావాలని నాతో మాట్లాడట్లేదని అర్థమైంది. బట్ ఇవాళ నేను చెప్పేది వినాలి. నో సౌండ్ బావ దగ్గర నుండి. నేను చనిపోయాక మేఘనా, అరవకు బావా. నేను చెప్పాలి, నువ్వు వినాలి అంతే. మొహం తిప్పేశాడు వేరే సైడ్. అప్పుడే పెళ్లి చేసుకో వేరే అనను, బట్ చేసుకో ఎప్పటికైనా. నీకంటూ ఒక తోడు అవసరం. పడుకో మేఘనా, రేపు గుడికి వెళ్ళాలి అన్నావు. హ్యాపీగా ఉండాలి. నీ నవ్వులో, నీ ప్రేమలో నేనెప్పుడూ సజీవంగా ఉంటాను కదా బావా. గుండెల మీద గడ్డం పెట్టి బావను చూస్తున్నా. కంటి కొసల నుండి వాటర్ వస్తూనే ఉన్నాయి బావకి. జీవితం అంటే ఇంతేనేమో బావా. ఏ కష్టాలు లేవు, మన ప్రేమలో హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ ఏ కష్టాలు లేకపోతే అది లైఫ్ ఎట్లా అవుతుంది? అందుకే ఇప్పుడు గాడ్ నీ లైఫ్లో అతి పెద్ద మార్పు తెస్తున్నాడు. నాకేం వద్దు బావా, నీ సాంగత్యంలో కళ్ళు మూస్తే చాలు అని అనుకుంటున్నా. ఇంకా ఒక్క మాట బయటికి రాలేదు. బావ ఇస్తున్న అధరామృతంలో మునిగిపోయా. ఆ రాత్రి ఒక్క అధరామృతంతో ఆగలేదు. వాడి ప్రేమకి అర్థంలా, నా జీవితానికి మిగిలిన ఏకైక పరమార్థం అనుకునేలా బావలో కలిసిపోయిన నేను తెల్లవారి బావ చూసేసరికి అనంత విశ్వంలోకి కలిసిపోయా. జీవితం చాలా చిన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితానికి కుళ్ళు కుతంత్రాలు లాంటివి ఏవి పెట్టుకోకుండా అందరితో ఆనందంగా గడుపుదాం. శుభం.